అప్పుడు నమో, ఇప్పుడు ధరల మంత్రం. గడిచిన 3 రోజుల నుంచి దేశవ్యాప్తంగా ఒకటే మంత్రం, అదే పొదుపు మంత్రం. అసలు ఇది సాధ్యపడుతుందా? ఈ పొదుపు మంత్రం ఇప్పుడు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కారణం ఏంటి అసలుకి? డీజిల్ పెట్రోల్ ధరలకు పొదుపు మంత్రానికి లింక్ ఏంటి? దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఉన్నట్టుండి ఈ పొదుపు మంత్రాన్ని ఎందుకు పఠిస్తున్నారు, ఎందుకు పాటిస్తున్నారు? దీనివల్ల ధరల స్థిరీకరణ అనేది జరుగుతుందా అన్న పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాలు పంచుకోవడానికి మన స్టూడియోలో ఉన్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్ డాక్టర్ కన్నెగంటి రమేష్ గారు. నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు. నమస్తే సార్. ముందుగా మేము పిలిచిన వెంటనే మా యూటీవీ స్టూడియోకి వచ్చిన మీకు ధన్యవాదాలు సార్. చిన్న ముందు ప్రశ్న మీకు, అంటే మేము పిలిచిందే ఇక్కడికి వచ్చారు, మీరు నడుచుకుంటూ వచ్చారా, సైకిల్లో వచ్చారా, బైక్లో వచ్చారా, కార్లో వచ్చారా? చెప్పండి సార్. సార్ వాస్తవంగా మాట్లాడితే కార్లోనే వచ్చాను. కార్లో వచ్చారు సార్. సార్ మీకు ప్రధాని మోదీ గారు పొదుపు మంత్రము చెప్పారు. దేశ ప్రధాని తన కాన్వాయ్ని తగ్గించుకున్నాడు. ఆయన దుబారాలు తగ్గించండి, పొదుపు చెయ్యండి, హంగామాలు వద్దంటున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి 8 వెహికల్స్ నుంచి 4 వెహికల్స్కి వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి 8 నుంచి 4 వెహికల్కి తన కాన్వాయ్ని తగ్గించుకున్నారు. మంత్రులు అయితే సైకిళ్ళలో వెళ్తున్నారు, స్కూటర్లలో వెళ్తున్నారు. ఇప్పుడు చూస్తే గిన వాళ్ళే పాటిస్తుంటే మీరు కార్లో రావడము చెప్తాను సార్. పొదుపు మంత్రం కిందికి, పొదుపు మంత్రం అంటే మీకు లెక్కలేదు సార్? వెరీ గుడ్ సార్, చాలా మంచి ప్రశ్న వేశారు సార్. వాస్తవంగా మాట్లాడితే ఇవాళ మనం 16 మే 2026, ఓకే, 43 డిగ్రీల ఉష్ణోగ్రత వెయిట్ ఉంది, 44 డిగ్రీల వరకు హైదరాబాద్ మహానగరంలో. ఓకే, సారు ప్రధానమంత్రి మోడీ గారి మీద అపారమైన గౌరవం ఉంది. ఆయన చెప్పింది విన్నాను నేను. ఒక మనిషి ఒక కారులో వెళ్లే బదులు నా కారులో నా ఆఫీస్ లో పనిచేసే 4 ఎంప్లాయీస్ ఎక్కించుకొని వచ్చాను సార్. ఆ విధంగా పొదుపు మాత్రం పాటించాను. ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పాను. సో ఇది సార్. కానీ మీరు అడిగిన ప్రశ్నకి చాలా నర్మగర్భంగా ఆలోచిస్తే, నిగూఢంగా లోతుగా పరిశీలిస్తే మీరు చాలా విశ్లేషణాత్మకమైన ప్రశ్న అడిగారు. అంటే పాలిటిక్స్ ఆఫ్ సింబలిజమా, అంతే అంతే, ఇది ఓన్లీ సింబాలిక్ గా చేయడానికి సంబంధించిందా, లేదా హంగామా 2 రోజుల హంగామానా, లేదా నిరంతరాయము కొనసాగుతుందా ఈ పొదుపు మంత్రం అనేది ఒక మంచి ఆస్పెక్ట్. అది అదొక ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ప్రధానమంత్రి దేశానికి నాయకుడు కాబట్టి ఒక నాయకుడు లీడర్షిప్ లో రకాలు ఉంటాయి. రెటరిక్ లీడర్షిప్ అని, అంటే మాట్లాడటం ద్వారా, ఉపన్యాసించడం ద్వారా. రెండోది డెమాన్స్ట్రేటివ్ లీడర్షిప్ అని, అంటే చేసి చూపించడం ద్వారా. చెప్పడం కాదు, చేసి చూపించడం. అంటే ప్రేమ అంటే ఏంటి అని మనం ఎవరైనా అడిగినప్పుడు ప్రశ్నకి, ప్రేమ అంటే ఇట్ ఈస్ నాట్ వాట్ యు సే, ఇట్ ఈస్ వాట్ యు డూ ఫర్ అదర్స్. ఇతరుల కోసం ఏం చేశావు అనేదే ప్రేమ, కానీ చెప్పింది ప్రేమ కాదు అనేది ఒక నానుడు కూడా ఉంది కదా. సో ప్రధానమంత్రి మోడీ గారు ఒక డెమాన్స్ట్రేటివ్ లీడర్షిప్, ప్రపంచ ఆర్థిక, రాజకీయ, వ్యూహాత్మక సంబంధాల మీద ఒక ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చున్నప్పుడు లోకల్ నుంచి ఆయనకి ఇంటెలిజెన్స్, లోకల్ గ్రామం నుంచి ఇంటెలిజెన్స్, ప్రపంచమే ఒక కుగ్రామంగా అన్ని దేశాల నుంచి ఇంటెలిజెన్స్ సార్ టేబుల్ మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని 2 ఉంటాయి. ఒకటేమో అంతర్గతంగా భద్రతను చూసేది ఐబీ, ఇంకొకటేమో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అంటే ప్రపంచ దేశాల్లో జరుగుతున్న వాటిని ప్రధానమంత్రి గారు ముందలు పెడతారు. ఎటువంటి ఆర్థిక పరమైన, వ్యూహాత్మక, సైనిక, రకరకాల విషయాలు ప్రధానమంత్రి గారు మొదలు పెడతారు. దాంట్లో భాగంగా నాగరాజు గారు 28 ఫిబ్రవరి 2026 సంవత్సరం ప్రపంచ చరిత్రలో, మరి ముఖ్యంగా 21వ శతాబ్దంలో 2026 సంవత్సరం ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ రాజధాని అయిన టెహ్రాన్ మీద దాడి చేసి ఐతుల్లా ఖొమైనీని అంతమొందించడం తర్వాత ఇవాళ 77వ రోజు. ఈ పరిస్థితులన్నీ ప్రధానమంత్రి గారు ముందు పెడతారు. ఇంకొక వైపు ఏం పెడతారు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియము, లేకపోతే హిందుస్థాన్ పెట్రోలియం, వీటి సంబంధించి పెడతారు. వీటితో పాటు ఎన్ని స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ భారతదేశంలో ఉన్నాయి. స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ అనే జలసంధి మూసుకుపోవటం మూలాన అమెరికా నేవల్ బ్లాకేడ్ చేసింది. ఇరాన్ కూడా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేయడానికి భేటీ రాకుండా అమెరికా ఒక పద్మవ్యూహం వేసింది. దీని మూలంగా 20% ప్రపంచానికి సంబంధించిన ఆయిల్, న్యాచురల్ గ్యాసు, ముడి చమురు ఆ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ద్వారా బయటికి రావాలి.
ఒక పక్కన ఇరాన్, ఇంకో పక్కన ఒమాన్ మధ్య ఉన్న 33 కిలోమీటర్ల విడుతున్న స్ట్రైట్ ఆఫ్ హర్ముజ్. కరెక్ట్. ఇవన్నీ ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉంటాయి. ఆయన ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రధానమంత్రి గారు ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నాకుగా నేను తగ్గించుకుంటే మిగతా రాజకీయ నాయకులు కానీ, ఈ హంగులు ఆర్భాటాలు కానీ, పెళ్లిళ్ళు 1000 మంది అయినా పిలిచి పెళ్లి చేయొచ్చు, కరెక్ట్, 100 మంది అయినా పిలిచి పెళ్లి చేయొచ్చు. కరెక్ట్. ఒక ఇంట్లో 5 కార్లు బదులు ఒక కారులో 5గురు కలిసి కొద్దిగా హెల్ప్ చేసుకొని అక్కడ డ్రాప్ చేసి అక్కడ డ్రాప్ చేసుకుంటే మళ్ళీ ఈవినింగ్, ఇది ఒక లెక్క. అలానే ముఖ్యమంత్రులు కార్యదర్శులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, వీళ్ళందరూ లీడర్స్ అంతే కదా, ఏ స్థాయిలో ఆ స్థాయి లీడర్స్. ఈ లీడర్స్ కూడా తప్పనిసరిగా ఒక డెమాన్స్ట్రేటివ్ లీడర్షిప్ ద్వారా ఆర్భాటాలకి, అత్యంత అవసరాలకి పోకుండా తగ్గించుకోండి ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా డిపెండెన్సీ తగ్గుద్ది. డిపెండెన్సీ తగ్గడం మూలాన వేరే దేశాన్ని మనం అంటే ఎనర్జీ సెక్యూరిటీలో భారతదేశం, ఎనర్జీ సెక్యూరిటీ అంటే ముఖ్యంగా పెట్రోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇంకా మిగతా ఈ ప్రొడక్ట్స్, ఆయిల్ ప్రొడక్ట్స్ మనం వేరే దేశం నుంచి, మరి ముఖ్యంగా వెస్ట్ ఏషియన్ కంట్రీస్, పశ్చిమాసియా దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్, అన్నిటికి మించి మనకి నాన్ అరబ్ కంట్రీ అయిన ఇరాన్, ఈ కంట్రీస్ నుంచి 6+1 7 కంట్రీస్ నుంచి భారతదేశము తన యొక్క ఎనర్జీ నీడ్స్ ని దిగుమతి చేసుకుంటుంది. కరెక్ట్. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది, 77వ రోజు. ఇవన్నీ ఆలోచించిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు క్యాబినెట్ సెక్రటేరియట్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అని ఉంటుంది సార్, CCS, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ. వీళ్ళందరూ కూర్చొని విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, వీళ్ళందరూ కూర్చొని, నిర్మలా సీతారామన్ గారు, వీళ్ళందరూ కూర్చొని, మా గురువు గారు అజిత్ దోవల్ గారు, దేశ భద్రతా సలహాదారు, నేషనల్ సెక్యూరిటీ, నేను సార్ దగ్గర పనిచేశాను సార్. ఆయన దగ్గర 2010లోనే నేను సెక్యూరిటీ మీద, కౌంటర్ టెర్రరిజం, ఉగ్రవాద నిర్మూలన మీద పనిచేశాను. కేరళ కాడర్ ఐపీఎస్ సార్. అసలు ఉత్తరాఖండ్ నుంచి ఆయన ప్రాపర్ కేరళ ఐపీఎస్ చేశారు. అంటే ఆయన ఎర్లీ కెరియర్ లోనే జాయింట్ డైరెక్టర్ ఐబీగా ఢిల్లీ వచ్చేసేసి, ఐబీలోనే ఆయన ఒక జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియాగా మనకి ఆపరేషన్ దురంధర్లో చూపించినవి అన్ని అక్షర సత్యమే, అతిశయోక్తి కాదు. మళ్ళీ వీటి మీద మాట్లాడాలంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి మీరు అడిగిన ప్రశ్నలో భాగంగా ప్రధానమంత్రి గారి ముందల ఇంటర్నల్ గా, అంటే అంతర్గతంగా, దేశ అంతర్గతంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నవి, బాహ్యపరంగా ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ముఖ్యంగా ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో, మానవ రక్షణ. నేను సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ డైరెక్టర్ని కదా. హ్యూమన్ సెక్యూరిటీ అంటే మానవ భద్రత. మానవ భద్రతకు కావాల్సిన కనీస అవసరాలు ఏంటి సార్? ఫుడ్ సెక్యూరిటీ, వాటర్ సెక్యూరిటీ, హెల్త్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్ సెక్యూరిటీ, ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ, ఎనర్జీ సెక్యూరిటీ, ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ, వీటితో పాటుగా బోర్డర్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, ఈ కోస్టల్ సెక్యూరిటీ, సీపోర్ట్ సెక్యూరిటీ. సెక్యూరిటీలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఈ అన్నిటినీ ఆయన ఒక సమగ్రంగా, కాంప్రహెన్సివ్గా, ఒక స్ట్రాటజిక్గా స్వాట్ అనాలిసిస్ చేస్తారు నాగరాజు గారు. సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషికి అవసరమైతే 3 కూడు, గూడు, గుడ్డ, ఆ మూడిటి మీదతో పాటుగా బోర్డర్ సెక్యూరిటీ. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. కెన్ యు బిలీవ్ నాగరాజు గారు? మన ఇంటికి ఎన్ని గజాల స్థలం అంటే చెప్పగలం. భారతదేశానికి ఎన్ని గజాలు, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయంటే ఇండియా చైనా, ఇండియా పాకిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఇండియా నేపాల్, ఇండియా మయన్మార్, ఇండియా భూటాన్, శ్రీలంకతో వాటర్ బోర్డర్. శ్రీలంకను పక్కన పెడితే మిగతా చెప్పిన దేశాలతో 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉన్నాయి. 11,098 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది. ఇది నెక్లెస్ గా ఊహించుకోండి. గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, 9 కోస్తా రాష్ట్రాలు ఉన్నాయి. 4 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఏది? పాండిచ్చేరి, దామందియు, లక్షద్వీప్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. మొత్తం కలిపితే 11,098 కిలోమీటర్ల సువిశాల సముద్ర తీర ప్రాంతం భారతదేశానికి ఉంది. ఈ 11,098 కిలోమీటర్ల కోస్ట్ లైన్, 15,000 కిలోమీటర్ల బోర్డర్ లైన్, అంటే బోర్డర్స్ ఆఫ్ ఇండియా, ఈ రెండు కలిపితే 26,000 కిలోమీటర్లు ప్రతిరోజు ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మీ, తర్వాత పాటుగా సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్, బిఎస్ఎఫ్, వీళ్ళందరూ కలిసి ఈ 26,000 కిలోమీటర్ల బోర్డర్ని, 11,098 ఏమో కోస్తా తీరము, 15,000 ఏమో ల్యాండ్ బోర్డర్స్. ఇదేమో వాటర్ బోర్డరు, ఇది ల్యాండ్ బోర్డరు. కాపాడుకుంటా మనకున్న స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి? వైజాగ్లో ఉంటుంది, మ్యాంగ్లూరులో ఉంటుంది, ఇంకా 4-5 ప్లేసెస్లో ఉన్నాయి. వాటికి మన నిల్వలు ఎన్ని ఉన్నాయి? యుద్ధం కనుక పెరిగితే ఎన్ని అంచనా వేసుకొని, స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, స్వాట్ అనాలిసిస్ అంటారు. ఇది క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీతో కూర్చొని
ప్రధానమంత్రి మోడీ గారు వీటి మీద కసరత్తు చేసిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. కరెక్ట్గా మొన్న మన హైదరాబాద్ వచ్చారు, మే 10 హైదరాబాద్ వచ్చారు సార్ నాగరాజు గారు. మే 10 హైదరాబాద్లో బహిరంగ సభ జరిగింది. అప్పటికి ఆయనకి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ బై ద టైమ్ హీ గాట్ బ్యాక్ టు ఢిల్లీ ఆయన టేబుల్ మీద ఉంది. ప్రధానమంత్రి మోడీ గారికి ఉన్న టేబుల్ మీద ఉన్న అంశాలు ఏంటంటే ఇమ్మీడియట్ గా దేశం మొత్తం పొదుపు మోడ్లోకి వెళ్ళకపోతే, వెళితేనేమో వేరే వాళ్ళని మనం అడుక్కు తినే పరిస్థితి ఉండదు. ఇది పొదుపు మోడ్లోకి వెళ్తే, పొదుపు మోడ్లోకి వెళ్తే వేరే వాళ్ళని మనం వెళ్ళి దేహి మాకు ఎనర్జీ ఇవ్వండి అనే పరిస్థితి ఉండదు. చూడండి వాళ్ళు ఎక్కడున్నారు, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఇవాళ మే 16వ తారీఖు 2026 హైదరాబాద్లో యూటీవీ స్టూడియోలో కూర్చొని మీతో మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడున్నారు మన మోడీ గారు? అబుదాబి, కరెక్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్నారు. ఎందుకు వెళ్ళారు? ఆయిల్ కోసం, రోజుల విదేశీ పర్యటనకి వెళ్ళారు. ముఖ్యంగా ఆయన ఎజెండాలో టాప్ ఐటమ్ ఏంటంటే ఆయిల్. మనకి ఇంటి పెద్ద ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు కంగారు పడతారని చాలా లోపల దాచుకుంటాడు. ఓన్లీ ఎంతవరకు చెప్పాలో స్ట్రాటజిక్గా వ్యూహాత్మకంగా అంతవరకే చెప్తాడు. అదేవిధంగా భారతదేశానికి మొత్తానికి తండ్రి లాంటి అంటే పాత్ర, ఇప్పుడు పెద్ద మనిషి పాత్ర మన ప్రధానమంత్రి మోడీ గారు చాలా కూలంశంగా ఆలోచించి విస్తారంగా 360 యాంగిల్లో పరిశీలించిన తర్వాత పొదుపు మంత్రము ప్రస్తుతానికి అతి ఇంపార్టెంట్ మంత్రము కాబట్టి నేను ఫాలో అయ్యి నేను చేసేది మీరు ఫాలో అవ్వండి అని చెప్పి వదిలేశాడు. దాన్ని కింద వాళ్ళు రకరకాల పొలిటికల్ ప్రయోజనాలకు కూడా వాడుకోవడం అనేది కొద్దిగా మనకి ఇబ్బందిగా, హాస్యాస్పదంగా, కొంత దాన్ని ఏమంటారంటే సర్కాస్టిక్గా, వ్యంగ్యంగా కూడా మనకు కనపడుతుంది. అంటే వాళ్ళు చేసే భావనలు ఏం చేస్తున్నారు, సొంత ఇమేజ్ పెంచుకోవడానికి సైకిల్ మీద వెళ్తాం. అలా నేను సైకిల్ మీద వెళ్ళే వాళ్ళు నేను క్రిటిసైజింగ్, అరే వీడియో దీ బాబు అని ఆ వీడియోని చేయటం. అదే కదా, నువ్వు సైకిల్ మీద వెళ్ళు, అది ఓకే, నువ్వు న్యాయబద్ధంగా వెళ్తున్నావు, అది న్యాచురల్గా ఉంటుంది. నువ్వు సైకిల్ మీద వెళ్ళేది వీడియో తీయించుకొని సోషల్ మీడియాలో పోస్ట్ అయింది, స్కూటర్లో పోయి హెల్మెట్లు పెట్టుకొని స్కూటర్లో పోతూ సోషల్ మీడియాలో హల్చల్ చేయించుకోవడము, ఇవన్నీ కూడా మీరు చెప్పింది కరెక్ట్, పొలిటికల్ మైలేజ్ కోసమే కదా. అదే ఇప్పుడు అసలు ఉద్దేశం ఒకటి, ఆ అసలు ఉద్దేశాన్ని తమ యొక్క స్వామి కార్యము స్వకార్యం అని రెండు అంటారు కదా, స్వామి కార్యం జరగాలి స్వకార్యం జరగాలి అనే ప్రాసెస్లో మన వాళ్ళు తెలివిగా దాన్ని స్మార్ట్గా వాడుతున్నమాట నేను ఒప్పుకుంటాను. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, మీరు ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు పొదుపు మంత్రం మోడీ గారు అంటే, పొదుపు మంత్రం అంటే ఇంధన కొరత ఉంది మనకు కాబట్టి ఇంధనాన్ని తగ్గించుకుంటే ధరల స్థిరీకరణ జరుగుతుంది అనుకున్నారో ఏందో, ఇంకా ఇది పొదుపు చేసేట్టే మనకు అనుకుని వెహికల్స్లో అంటే ముఖ్యమంత్రులు కాన్వాయ్లు తగ్గించుకున్నారు, మంత్రులు తగ్గించుకున్నారు, ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది సైకిల్లో ఆఫీస్ కూడా చేస్తున్నది అంతా కూడా క్రమేపీ జరుగుతుందా అంటే జరుగుతుందా అని తెలియదు. వీటి బదులు ఓపెన్గా ఈరోజు బయటకు వచ్చి ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎమ్మెల్సీ అయినా, ఏ ఎంపీ అయినా, ఎంపీలు రాజ్యసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఏ కేంద్ర మంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రి ఎవరైనా బయటకు వచ్చి ఈ పొదుపు మంత్రంలో భాగంగా భవిష్యత్తులో బాగుండాలి, ధరలు పెరగకూడదు, దేశం బాగుండాలంటే మాకు ఇచ్చే సబ్సిడీలు అంటే రాయితీలు మాకొద్దు, పార్లమెంటులో మాకు సబ్సిడీలు కింద ఇచ్చే భోజనం మాకొద్దు, వడ్డీ లేని వెహికల్ రుణాలు మాకొద్దు, వడ్డీ లేని గృహ రుణాలు మాకొద్దు, సెల్ ఫోన్లు ప్రభుత్వం నుంచి ఇచ్చే మాకొద్దు, సెల్ ఫోన్ ఛార్జీలు ప్రభుత్వం భరించవద్దు, మాకు ట్రైన్లో ఫ్రీ ప్రయాణం వద్దు, బస్సులో ఫ్రీ ప్రయాణం వద్దు ఏమి అని ధైర్యంగా చెప్పగలుగుతారా? ఇవన్నీ చేస్తే కదా పొదుపు జరిగేది. 2 రోజులు ఏదో హంగామా చేస్తే వెహికల్స్లో వెళ్లకుండా కాన్వాయ్లు తగ్గిస్తారు, స్పెషల్ ఫ్లైట్లు ఎక్కుతారు. ఎవరైనా కూడా అంతే, చార్టర్డ్ ఫ్లైట్స్ హైర్ చేస్తారు. ఇవన్నీతో పొదుపు జరిగిపోతుంది అంటారా? పాటించాల్సింది అవి కదా. అబ్సల్యూట్లీ సార్. మీరు చెప్పిన బకెట్ ఆఫ్ ఇష్యూస్ అంటాం, ఒక బకెట్ లో మీరు చెప్పిన ఒక 10 అంశాలు చెప్పారు, చాలా అద్భుతమైన అంశాలు చెప్పారు నాగరాజు గారు. నేను మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మాటల ద్వారా కాదు, చేతల ద్వారా చూపించాలి. ఏంటి, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రజల సొమ్ముతో ఇప్పుడు ఏదైనా కంఫర్ట్స్ లో ఉన్నట్లయితే ఆ కంఫర్ట్స్ మీద వాళ్ళు కూడా కటింగ్ పెట్టుకోవాలి. కరెక్ట్ కదా. ఇప్పుడు ఢిల్లీలో నాకు ఒక ఎంపీ ఫ్లాట్ ఇచ్చారు, నాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, చాలా సౌకర్యాలు. ఏది, టెలిఫోన్ దగ్గర నుంచి, కార్ దగ్గర నుంచి, పెట్రోల్ దగ్గర నుంచి, డ్రైవర్స్ దగ్గర నుంచి, ప్రతిదాని మీద గవర్నమెంట్ కన్సెషన్. వాటన్నిటిని తగ్గించుకొని, సొంత డబ్బులు తగ్గించుకొని, ఖర్చులు తగ్గించుకొని అవి ప్రజలకు చెప్పాలి. అట్లా మీరు చెప్పినట్టుగా డెమాన్స్ట్రేటివ్ లీడర్షిప్లో భాగంగా ప్రజలకి
ఇవ్వాల్సిన మెసేజ్ ఈ టైంలో ఏంటంటే, మా మీద అనవసరంగా మాకు సబ్సిడీలు ఇస్తున్నారు, అక్కర్లేదు మాకు, మేము స్థితిమంతులమే, బాగానే ఉన్నాము, అంతే కదా. మీరు ఇచ్చే సబ్సిడీలతో మేము బతకాల్సిన అవసరం లేదు, కలెక్టర్గా కానీ, ఎమ్మెల్యేగా కానీ, ఎంపీగా కానీ, ఇంకోటి కానీ. కాబట్టి మా మీద ప్రభుత్వము పెట్టే ఖర్చు తగ్గించుకుంటే అది కూడా ఒక రకంగా పొదుపు మంత్రమే. అంతే కదా. అసలు మాకు వద్దు ఇవన్నీ, మాకు ఎంతమంది చెప్తారు. ఒకటేనండి, ఒక ఎమ్మెల్యే కావాలి అంటే ఈ రోజు 50 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాలి. రియల్ ఒక ఎంపీ కావాలంటే 100-150 కోట్లు కావాలి లోక్సభ. రాజ్యసభ అంటే 200 కోట్లు 300 కోట్లు పెట్టి కొనుగోలు చేసి పోతున్నారు రాజ్యసభకి. ఇలాంటి వారికి సబ్సిడీలు ఎందుకు ఇవ్వాలి? సబ్సిడీలు అంటే వాళ్ళు ఒకసారి ఎమ్మెల్యే అయితే వెహికల్, ఖరీదైన వెహికల్ కొనాలంటే వడ్డీ లేని రుణాలు, ఇల్లు కొనాలంటే వడ్డీ లేని గృహ రుణాలు, సెల్ ఫోను, ఇది ఫోన్ ఫ్రీ, బస్సు ఫ్రీ, ట్రైన్ ఫ్రీ. ఎందుకు? డైరెక్ట్గా వచ్చి మాకు ఇవన్నీ వద్దు, మేము బాగున్నాం. 100 కోట్లు ఖర్చు పెట్టి చట్టసభల్లోకి వస్తున్న వీరికి 100 రూపాయలు పెట్టినా టీ తాగగలరు, 1000 రూపాయలు పెట్టినా భోజనం చేయగలరు వీళ్ళు. ఓకేనా? ఇక్కడ పొదుపు పాటించాలి వీళ్ళు. ఇక్కడ పొదుపు పాటిస్తేనే. ఇప్పుడు భారాలు పెరిగినప్పుడు మన ప్రజాస్వామిక భారతదేశంలో కావచ్చు, ఏ ప్రజాస్వామిక దేశంలోనైనా సరే, ఇలాంటి భారాలు పడ్డప్పుడు ఆ భారాన్ని మొదలు మోయాల్సింది ప్రభుత్వమా ప్రజల? 100% ప్రభుత్వంలో భాగస్వాములైన ప్రజాప్రతినిధులతో పాటు ఉద్యోగ స్వామ్యంలో భాగస్వాములైన బ్యూరోక్రాట్స్, టెక్నోక్రాట్స్ అందరూ దే హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. అంతే కదా. ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్పడం కాదు, ఉపన్యాసం ఇవ్వటం కాదు, రెటరిక్ కాదు, వాళ్ళు చేసి చూపిస్తే తప్పనిసరిగా మీరు అన్ని అద్భుతమైన అంశాలు మీరు చెప్పినన్ని లోకల్ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, అంతే వార్డు మెంబర్ దగ్గర నుంచి ప్రధానమంత్రి కార్యాలయం వరకు ఉన్న అధికారుల్లో ఈ యొక్క స్పృహ కనుక వస్తే, ఏది వీ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్, నాట్ బై సేయింగ్ బట్ బై డూయింగ్ అనేది వచ్చి, మాకు ప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీలు, కన్సెషన్స్, ఎయిర్ ట్రావెల్ కన్సెషన్, రైల్వే ట్రావెల్ కన్సెషన్, ప్రతిదీ. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దేవుడి దగ్గరికి వెళ్ళిన వెంకన్న దగ్గరికి వెళ్ళినా కానీ మళ్ళీ కన్సెషన్స్, అవన్నీ మార్చుకుంటే పాపం కాలినడకన తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్తున్న వాళ్ళకి, అంటే సామాన్య ప్రజలు ఏ ప్రభుత్వం ఏ మతం చెప్పినా నాగరాజు గారు సర్వే జన సుఖినో భవంతు చెప్పింది. రామరాజ్యం అంటే అర్థం ఏంటి? సామాన్య ప్రజలకి ఎక్కువ మేలు చేసే కార్యక్రమాలు, మంచి పాలన అందించడమే. సుపరిపాలనలో భాగంగా ముఖ్యంగా పేదవాడికి ఇబ్బంది కలిగించకుండా ఇవ్వటమే. కాబట్టి మీరు చెప్పిన ప్రతి అంశాన్ని, నేను పొలిటికల్ సైన్స్ చదువుకున్న, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదువుకున్న ఒక డాక్టరల్ పిహెచ్డి స్టూడెంట్ ఫ్రమ్ ఢిల్లీ జేఎన్యూగా నేను ఏకీభవిస్తున్నా. మీరు ఒక ప్రజా మేధావికి ఉండవలసిన లక్షణాల్లో ఈ యొక్క జర్నలిజం, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఇప్పుడు ప్రజలు ఎప్పుడూ పొదుపు పాటిస్తూనే ఉంటారు. ఒక సామాన్యుడు ఒక బడ్జెట్ వేసుకుంటే నా జీతం ఇంత, నా పాలవాడికి ఇంత, రేషన్కి ఇంత, వాడు పొదుపులోనే ఉంటాడు. ఎక్కువైనా కూడా దుబారా పెట్టలేడు. దుబారా పెట్టేదంతా కూడా పాలకులే కదా. పాలకులు కదా. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు అంతా కూడా దుబారా లేదంటారా? చాలా ఖచ్చితంగా ఉంది. ఇంకోటి ఏంటి, పొదుపు మంత్రంలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంట. ఇది కరెక్ట్ అంటారా? ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితి ఉందా అంటే, అత్యయిక పరిస్థితుల్లో, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం కోవిడ్ లో చూసాం. అవును, కోవిడ్ వెళ్ళిపోయింది. అదేంటి, న్యాచురల్ డిజాస్టరా కరెక్ట్ లేకపోతే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనేది ఇట్స్ డిఫరెంట్ డిబేట్, దాన్ని పక్కన పెడదాం. కానీ కోవిడ్ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది మనం అందరం యాక్సెప్ట్ చేసాం. ఖచ్చితంగా చేయాలి. అప్పుడు వైరస్, హెల్త్ విపత్తులు. మీరు చెప్పింది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ, అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కానీ ఇంకోటి కానీ అందరూ కలిసి, ప్రధానమంత్రి కార్యాలయం కానీ అందరం కలిసి ఏం చేసామంటే అప్పుడు తప్పకుండా మనము చేయాలని చెప్పాం. మరి ఇప్పుడు అవసరం ఉందా? ఉంటే ఎంతవరకు లాభం, అది ఎంతవరకు నష్టము? సార్ నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను సార్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఎక్కువ మందిని రీచ్ అవుతారేమో కానీ ఎక్కువ క్వాలిటీ కంటెంట్ మిస్ అవుతారు. ఖచ్చితంగా 100%. ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ హ్యూమన్ టచ్ మిస్ అవుద్ది. ఒక గురువు గారి ముందర నువ్వు కూర్చొని గురువు గారు చెప్పింది విని నేర్చుకునే విలువలు, ఆ సాంప్రదాయము లేదా ఆ పద్ధతి ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు డిస్టర్బ్ చేస్తున్నా. ఇదే సబ్జెక్ట్ మాట్లాడడానికి 2-3 వచ్చారు నాకు ఆన్లైన్లో. అంటే జూమ్ కాల్లో వస్తామన్నారు. నాకు ఇంట్రెస్ట్ పెట్టలేదు. నేను జూమ్ కాల్లో కన్వే కాదు. అబ్సల్యూట్లీ.
ఓకేనా, పర్సనల్ గా ఆ ఎమోషన్ అండి, అది ఎమోషన్ క్యారీ కావాలి, క్యారీ కావాలి. ఇప్పుడు అయితేనే నాకు అవును. ఇంటర్వ్యూ బాగుంటుంది. అంతే అంతే sir. దట్స్ వై నేను మిమ్మల్ని అడిగితే మీరు వస్తామన్నా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన మీరు వచ్చారనమాట. అది కన్వే అవుతుంది బాగా, Absolutely. ఎమోషన్ క్యారీ అవుతుంది. చాలా మంచి మాట చెప్పారు జూమ్ sir. కాల్లో నేను మాట్లాడేదానికి అవును. మీకు అంత అత్యవసరం ఏం లేదు. అత్యవసరంగా జూమ్ కాల్లో మాట్లాడే అవసరం లేదు. ఆలస్యమైనా కూడా డైరెక్ట్గా మాట్లాడితేనే బాగుంటుంది. నేను ఇవ్వాల్సిన కంటెంట్ ఏదో పబ్లిక్ కి నేను ఖచ్చితంగా చేరవేయగలుగుతాను. అబ్సల్యూట్లీ సార్, కరెక్ట్ కదా? 100% నేను మీతో ఏకీభవిస్తున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఓకే. లేదా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది దానికి కూడా మళ్ళీ ఈ లాజిక్ పెట్టారనుకోండి, ఏది ధరలు తగ్గించటము లేదా పొదుపు చేయటము. పొదుపు చేయడానికి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే నువ్వు వెహికల్ తీయక్కర్లేదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అనగానే నువ్వు బయటికి రావక్కర్లేదు. దీని మూలన ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ద వర్క్ అయితే గ్యారంటీగా ఇబ్బందులకు గురవుతుంది సార్. క్వాలిటీ మిస్ అవుతుంది, క్వాంటిటీ పెరుగుతుంది. చిన్న సబ్మిషన్, క్వాలిటీ ఆఫ్ వర్క్ దేవుడు ఎరుగు, నాణ్యమైన పని దేవుడు ఎరుగు. ఉన్న పనే మన ప్రభుత్వ ఉద్యోగస్తులు, మెజారిటీ ఉద్యోగస్తులు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి ఉన్న పనే సరిగ్గా చేయరు. ముఖ్యంగా దీంట్లో దైవాంశ సంబుద్ధులు కొంత ఉంటారు, రెవెన్యూ సిబ్బంది. అమ్మమ్మ వీళ్ళు అలా ఊడిపడి ఉంటారనమాట. వీళ్ళలో మెజారిటీ వాళ్ళు మనకు కావలసిన ధృవీకరణ పత్రాల కోసం రైతులు ఎవరైనా వెళ్ళినా, పాస్బుక్ ఏమికొచ్చినా, 1B అడంగల్ అంటే ఇటువంటి నెలల తరబడి తిరిగినా కూడా వాళ్ళకు మోక్షం లభించదు. ప్రతి దానికి కూడా ఉండాలా. ఇక వాళ్ళలోనే ఒక రకం ఇంకోటి ఉందన్నమాట, సర్వేయర్ల వ్యవస్థ. వీళ్ళు అమ్మ వీళ్ళు అట్లా స్వర్గం నుంచి ఊడిపడి ఉంటారు. వీళ్ళైతే సర్వేయర్ల వ్యవస్థలో 90% సర్వేయర్లు చైన్ బయటికి తీసేయాలంటే ఇది కావాలి వాళ్ళకు. అరే ఏమి పని పాట ఉండదు, కాలంలో ఊరికే కూర్చోంటారు. చలానా కట్టిన తర్వాత రావాలంటే గిన ఒళ్ళు బరువు. వాళ్ళకి మళ్ళీ ఇద్దరు కింద అసిస్టెంట్ ఇద్దరు పెట్టుకుంటారు. ప్రాపర్టీకి తగ్గట్టి భూమి విలువను బట్టి లంచం అడుగుతారు వాళ్ళు. అది ఇస్తేనే మేము వస్తాం, వచ్చిన తర్వాత లెక్క కట్టి మరి ముక్కుపిండి వసూలు చేస్తారు. ఇలాంటి వీళ్ళకు సమాంతర వ్యవస్థ అయిపోయింది సార్. లంచగొండితనము సమాంతర వ్యవస్థ అయిపోయింది. ఇప్పుడు కామన్ అయిపోయింది అది. ప్రభుత్వ ఉద్యోగము, లంచగొండితనము రెండు ఒకటేనా అన్న అనుమానాలు అందరికి వస్తున్నాయి. అది ఈ రైల్వే ట్రాక్ లాగా ఇట్లా ప్యారలల్ గా ఒక పక్కనేమో ఉద్యోగస్వామ్యం, ఇంకో పక్కన ఈ లంచగొండితనం, ఇట్లా ప్యారలల్ గా వెళ్తాను, రెండు సమానంగా పోతున్నది. ఇలాంటి ఉద్యోగం ఇప్పుడు పోలీసు రోడ్డు మీదకి వచ్చి పని చేస్తేనే మన దేశంలో లా అండ్ ఆర్డర్ అంత ఇబ్బందిగా ఉంది. మరి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందండి అసలు? టీచర్ స్కూల్కి వెళ్ళే సరిగ్గా పాఠాలు చెప్పే టీచర్లు తక్కువైపోతే ఆన్లైన్ లో చెప్పమంటే పిల్లోడికి ఏమిటది, పిల్లోడు అది చూసుకుంటే బిస్కెట్ తీసుకుంటా, చాక్లెట్ తీసుకుంటా, వాడే పాఠాలు వింటాడు. స్క్రీన్ ఆన్ చేసి వేరే పనులు చేస్తాడు అంతే. వాడు పెట్టి ఆయన పాటికి ఆయన మొరుగుతా అంటాడు, ఈయన పాటికి వస్తా అంటాడు. అంతేముంది. ఈ వ్యవస్థ కరెక్ట్ అంటారా? ఇది నా ఉద్దేశంలో అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఓన్లీ హెల్త్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కానీ ఇంకేదన్నా విపత్తులు వచ్చినప్పుడు మాత్రమే వాడాలి. కానీ దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడతాం అనేది అంత సబబు కాదు, మంచిది కూడా కాదు. బికాస్ ఆఫ్ ది ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టర్. ఓకే, ICC మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయా లేవా అనేది ఆన్లైన్ లో నువ్వు పసిగట్లేవు. ఇప్పుడు నేను మీ మొదలు కూర్చున్నాను సార్, నేను ఎంత శ్రద్ధగా మీరు చెప్పే ప్రశ్న, నేను ఎంత శ్రద్ధగా మీరు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చేయటం అనేది నేను ఫీల్ అవుతున్నాం. అబ్సల్యూట్లీ సార్, మన మధ్య ఒక కెమిస్ట్రీ ఏర్పడింది. ఏది, నాగరాజు గారు సీనియర్ జర్నలిస్ట్ గారు నన్ను చాలా ఖచ్చితంగా అడుగుతున్నారు, నేను కూడా నా సబ్జెక్టు నేను చాలా ఉన్నదంతలో చెప్తున్నాను అనేది చూసే ప్రేక్షకులు కూడా కన్వే అవుద్ది. అది ఆ ఇంటెంట్, దాని ఇంటెన్షన్ అంటారు, ఉద్దేశం. మన ఉద్దేశాలు ఆన్లైన్లో తెలియవు. రెండోది ఇంటెంట్, తర్వాత కంటెంట్, సబ్జెక్ట్ ఎంత ఉంది అనేది. నేను మేము ముందర కూర్చున్నా, మీరు నెక్స్ట్ ప్రశ్న ఏం అడుగుతారో నాకు తెలియదు. నా దగ్గర లోపల స్టఫ్ ఉండి, కంటెంట్ ఉండి, లోపల సబ్జెక్ట్ ఉంటేనే నేను మీ దాడికి నిలబడగలను. మీరు పెద్ద సీనియర్ జర్నలిస్ట్ గారు. సో ఈ సిచ్యువేషన్ వేరే వాటిలో కూడా చూడండి. మీరు కంటెంట్ లేకుండా ఆన్లైన్లో ఏదో ఒకటి చూసి, ఏదో ఒకటి డెసిషన్స్ తీసేసుకొని, ఏదో ఒకటి చెప్పి, వాడు ఏదో ఒకటి విని కంటెంట్ దెబ్బతింటుంది కదా సార్. 100% ఇంటెంట్ దెబ్బతింది, ఉద్దేశం, కంటెంట్ దెబ్బతింది. కంటెంట్ ఇంటెంట్ లేకపోతే క్యారెక్టర్ కూడా దెబ్బతింటుంది. ఓకే, కంట్రీకి దెబ్బది. కరెక్ట్. ICC ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టర్ మూడు సమపాళల్లో అలైన్మెంట్లో లేకపోతే కంట్రీకి లాస్ అది. సో వర్క్ ఫ్రమ్ హోము అనే కాన్సెప్ట్ని నేను వ్యతిరేకిస్తున్నాను. ఓకే సార్. ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయంలో ఉండి పనిచేసేదే కష్టము. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఇంట్లో
పని చేసుకుంటూ నారాయణ గారు, కూర్చుంటారు. మీరు- ఎవరైనా ఇంటికాడికి వెళ్ళి పని కోసం వెళ్తే ఏమా ఇంటికాడికి వచ్చిన ఇంట్లో ఉన్న ప్రశాంతంగా ఉన్నావు మమ్మల్ని ఏమా రేపు రాపో ఆఫీస్కి వస్తాను కదా అంటాడు ఆయన. సార్ ఒక్క హంబుల్ సబ్మిషన్ సార్ మీకు సార్. వినయపూర్వకంగా నాగరాజు గారు, Hmm. మహాత్మా గాంధీ చెప్పింది ఇంకా పెద్ద ఆయన చెప్పింది ఇంకా సత్యమే, అక్షర సత్యమే 21వ శతాబ్దంలో. ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అన్నారు. గ్రామీణ భారతంలోనే భారతదేశం యొక్క ఆత్మ ఉంది. గ్రామీణ భారతం. కరెక్ట్ ఎంతమంది దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి నాగరాజు గారు? కరెక్ట్. మీరు ఇచ్చే ప్రతి డెసిషన్ ని ఎంతమంది ఫాలో అవ్వగలరు? మీరు వాట్సాప్లో మీరు ఇచ్చే సర్క్యులర్స్, లేకపోతే యూట్యూబ్ ద్వారా మీరు చెప్పే మాటలు, సమావేశాలు, లేకపోతే మీరు తీసుకునే నిర్ణయాలు, హౌ మెనీ పీపుల్ ఇన్ దిస్ కంట్రీ డూ హ్యావ్ ద యాక్సెస్ టు స్మార్ట్ ఫోన్స్? నేను తెలుగులో చెప్తున్నాను, ప్రస్ఫుటంగా మాట్లాడుతున్నాను, ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. ఎంతమందికి స్మార్ట్ ఫోన్స్ యొక్క అవైలబిలిటీ ఈ దేశంలో ఉన్నది? ఒక గొడ్లు కాసే కాపర దగ్గర నుంచి గొర్రెలు కాసే కాపర వరకు, లేకపోతే కార్మిక, కర్షక, రైతు, శ్రామికులు, ఎన్నో వేల లక్షల మంది 2 పూట్ల భోజనం దొరికితే చాలు అనుకునే వాళ్ళు ఈ దేశంలో 140 కోట్లు ఎంతమంది ఉన్నారు? మీరు గుండెల మీద చేసుకొని చెప్పానండి. చూసేవాళ్ళని కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు సార్. అందుకని ఈ వర్క్ ఫ్రమ్ హోము, ఈ ఆన్లైన్ బిజినెస్, ఈ టూ మచ్ ఆఫ్ మెటీరియలిజము, టూ మచ్ ఆఫ్ డిజిటలైజేషను, హ్యూమనైజేషన్ దెబ్బతీస్తుంది. కరెక్ట్. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, గూగులైజేషన్, అమెరికనైజేషన్, చైనైజేషన్, డిజిటలైజేషన్, ఈ అన్ని ఐజేషన్ల మధ్య హ్యూమనైజేషన్, మానవ సంబంధాలు, మానవ ప్రేమ, ఆప్యాయత, ఈ ఎమోషన్ దెబ్బతింటుంది సార్. కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆన్లైన్ వాడండి, నేను హ్యాపీ, సమ్మతిస్తా. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దాన్ని అదొక రెగ్యులర్గా చేసేయడం మూలన మీకు ఎంత ఉపకాయం వచ్చిందో తెలుసా సార్? వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఇప్పుడు చైనా, COVID లో కూడా- వియత్నాము దేశాలను తీసుకుంటే మన భారతదేశంలో కాలినడకన వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ ఉబకాయలు ఎక్కువైపోతున్నారు కదా. ఇప్పుడు ఈ ఫైనాన్స్ కంపెనీలు ఉబ్బడికి వచ్చేసాయి అనమాట. ఏముందండి, ఒక చెక్ ఉంటే చాలు వాడి దగ్గరికి పోతే సార్, చెక్కు జొమాటో తీసుకుంటారు. అంటున్నారు, స్విగ్గీ అంటున్నారు, ఆ, ఏది కావాలంటే అది ఇంటికి వచ్చేయటం. ఆ. ఇవన్నీ ఏంటంటే సార్, ఇది ఎక్కడికి దారితీస్తుంది మనకి? ఒక ఇంట్లో 4 గదులు ఉంటే పక్క గదిలోకి మనం ఫోన్లో మాట్లాడుతున్నాం. ప్రైవసీ పేరు మీద ఇంట్లో ఉన్న ఒక చోట కలిసి కూర్చొని భోజనం చేసి, ద ఫ్యామిలీ దట్ స్టే టుగెదర్, దట్ ప్రే టుగెదర్, స్టే టుగెదర్ అంటారు. కరెక్ట్. ద ఫ్యామిలీ దట్ ఈట్స్ టుగెదర్ ఆల్సో హ్యావ్ ఏ వెల్ఫేర్, వెల్ బీయింగ్ టుగెదర్ అన్నట్టుంటుంది. అవి లేకుండా ఈ టూ మచ్ ఆఫ్ ఇండివిజువలిజం, టూ మచ్ ఆఫ్ డిజిటలైజేషన్, టూ మచ్ ఆఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్. అంటే వాహనాల వినియోగం పెరిగే కొద్దిగా ఇంధనము వినియోగం కూడా పెరుగుతుంది అనమాట. దాన్ని ఎవరేం చేయలేము మనము. ఎలా కట్టడి చేస్తారు మీరు? పెట్రోల్ డీజిల్ని కట్టడి చేయాలి మీరు అంటే మొదటగా ఈవీలని, ఎలక్ట్రికల్ వాహనాలని, విద్యుత్ వాహనాలను మీరు ప్రమోట్ చేయాలి. కాలుష్యానికి దూరంగా ఉండడము, ఓకేనా, వాతావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా ఇంధనాన్ని తక్కువ వాడే విధంగా మనము ఎలక్ట్రికల్ వాహనాలను మీరు చేయండి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 సార్, ఇంకోటండి, పెట్రోల్ కార్ తీసుకుంటే 10 లక్షలు ఉంటుందండి, డీజిల్ పోయేకి 15 లక్షలకు వస్తుంది. అది ఈవీ ఎలక్ట్రికల్కి వచ్చి 20 లక్షలకు పోతుంది. అది మీరు వీటి బదులు వీటి పొదుపు చేయాలి అంటే ఎందుకు బ్యాటరీ వాహనాలు అంటే విద్యుత్ వాహనాలకు సబ్సిడీ ఎక్కువ ఇవ్వడం లేదు. వాటికి సబ్సిడీ ఇచ్చి సామాన్యుడికి సైతం అందుబాటులో ఉండేలా చేస్తే ఇది కాస్త పొదుపు కిందకి రాదంటారా? 100%. ఇది చాలా దూరదృష్టి, ముందు చూపు కూడా. మన 21వ శతాబ్దంలో ఈ ఎనర్జీ సెక్యూరిటీ లేదు మనకి. ఇంధనం కోసం వేరే దేశాన్ని అడుక్కోవటం అనే ఈ ప్రాసెస్ ఆపకపోతే వాడు దాన్ని ఆసరాగా తీసుకుని మనల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఇప్పుడు జరుగుతుంది అదే కదా సార్. కరెక్ట్. ఇప్పుడు 3 రూపాయలు ఒకేసారి తెల్లారే లోపల మే 15 నుంచి మే 16, 2026 మార్నింగ్ న్యూస్ పేపర్ చూడగానే మనకేముంది? 3 రూపాయలు వడ్డింపు డీజిల్ మీద, పెట్రోల్ మీద. అదే కదా. ఓకే, మీరు అన్నట్టుగా ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మీరు అన్నారు, చాలా మంచి మాట అన్నారు, ఒకేసారి మొత్తాన్ని ఇవ్వకుండా విషయాన్ని కొద్ది కొద్దిగా అదే కదా పొదుపు మంత్రం అన్న 3వ రోజే ధరల పెంపు వచ్చింది. అంటే నాకేం అర్థం అవుతుంది ధరల పెంపు అంటే ఈ రోజు ఐఓసీలు కావచ్చు, బీపీసీఎల్ కావచ్చు, హెచ్పిసిఎల్ కావచ్చు లాస్లో ఉన్నాయి. 3 రూపాయలు ధర పెంచితే ఇప్పుడు ఎందుకంటే యుద్ధానికి ముందు పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా యుద్ధానికి ముందు బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $70 ఉంటే ఇప్పుడు $110 పైగా పెరిగిపోయింది. ఓకేనా, ఈ నేపథ్యంలో 3 రూపాయలు పెంచితే ఈ పెట్రోల్ కంపెనీలు లాభాలలోకి రావు. 30-40 పెంచాలి అంటున్నారు అనమాట. 30-40 ఒకటేసారి పెంచితే ఏమవుతుంది? ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, విప్లవం వచ్చి ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితి వస్తుంది. శ్రీలంక లాగా అవుతుంది మన దగ్గర కూడా. మీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని ఇచ్చేస్తారా అనేసి.
అలాంటప్పుడు ఏమవుతారు, మెల్లగా తినక తినక ఓరే- వేపనైనా వేప తీయగా తీగ ఉన్నట్టుగా. ₹3, మళ్ళా ఒక నెలకు ఇంకో వారం 10 రోజులకు ఇంకో 3 ఇట్లా పెంచి ఆటికి తెస్తారనమాట. ఆటికి తెస్తే సమయం దాంట్లో భాగంగా ఈరోజు పొదుపు మంత్రం అని ఇలాంటి హంగామా చేస్తున్నారా, లేకపోతే ఇంకా ఏమన్నానా? ఇది 100% ఆ పరిస్థితి మనకి రాకూడదు. కానీ ఆ వచ్చే వైపుగా నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనపడుతుంది. ఇది ₹3తో స్టార్ట్ అయ్యి రేపొద్దు ₹4, ఇంకో 2-3 నెలల తర్వాత ₹5 అట్లా అనిపిస్తుంది. ద్రవ్యోల్బణం తలెత్తే అవకాశం ఉందంటున్నారు కదా. అదే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం పెరిగిద్ది. ఆ, ఇప్పుడు రేట్లు పెరుగుతాయండి. రేట్లు ఆ. పెరిగితే యూ హ్యావ్ టు గివ్ మోర్ మనీ. ఆ. కాకపోతే ఇక్కడ ఎకనామిక్ స్టేటస్ చూసినప్పుడు ఇవాళ పేపర్లోనే మనకు వచ్చింది ఏంటంటే, మనము ఎక్స్పోర్ట్స్ ఎక్కువ పెరిగినాయి మనకి. ఉమ్, జనరల్గా యుద్ధం జరుగుతున్నప్పుడు 2025లో ఉన్న ఎక్స్పోర్ట్స్ కంటే స్లైట్గా ఉమ్, ఒక అడుగు 2026 ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి ఏప్రిల్ నెల చూసుకుంటే. ఉమ్. అంటే మన ఎగుమతులు పెరిగినాయి. అంటే ఎప్పుడు కూడా భారతదేశం ఎగుమతుల మీద వచ్చే దాంతోనే కదా మనం భారతదేశం బాగా ఆర్థికంగా ముందుకు పోయేది. అవును. ఎగుమతులు ఎప్పుడు కూడా మన దగ్గర విదేశీ ఉంటూనే మారక ఉంటాయి. ద్రవ్యం వచ్చేది ఎగుమతుల ఎగుమతులు ద్వారా. దాని ద్వారానే మనం బచావ్ అవుతున్నాం అవును. ఇప్పుడు తీసుకుంటే. ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటే ఎక్కువ నష్టపోతాం. అంతే కదా. ఈ ఎనర్జీ సెక్యూరిటీ మీరు అన్నట్టుగా ఈ ఇంధనము ఇలాంటివన్నీ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఈ 6+1 7 కంట్రీస్ వెస్ట్ ఏషియా నుంచి దిగుమతి చేసుకోకుండా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తాం మూలాన మనము వీ విల్ అచీవ్ ఎనర్జీ ఇండిపెండెన్స్. ఎనర్జీ ఇండిపెండెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ ఎనర్జీ ఇండిపెండెన్స్ ఓవర్ నైట్ రాదు, దీర్ఘకాలికంగానే వస్తుంది. మరి తిరగాలంటే ఇప్పుడు పాటిస్తున్న పొదుపు మంత్రం అంటే కాన్వాయిలు తగ్గించుకొని సైకిళ్ళలో స్కూటర్లో వెళ్తున్న వారు సుదీర్ఘ కాలం పాటు దీన్ని పాటిస్తారంటారా? చేయరు. ఆ. 100% ఇది ఆ, కంటి తుడుపు చర్య. ఆ, అంటే ప్లస్ ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు కాబట్టి మనం కొంత చేద్దాం అనే దాంట్లోనే ఉన్నారు. కానీ లాంగ్ టర్మ్లో ప్రాక్టికల్గా సస్టైన్ అవుతుంది ఇది. అంటే ఈ ఐడియా ముందరికి వెళ్ళదు. ఇది ఓన్లీ ప్రస్తుతానికి జరుగుతుంది. అది కూడా నన్ను నమ్మండి, ఇంకో 4 రోజుల తర్వాత వడదెబ్బ తగిలింది అని ఎవరి దాళ్ళు మళ్ళా కాన్వాయిలు ఎక్కేస్తారు. ఇప్పుడు ఒక మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఒక మంత్రి సైకిల్లో వెళ్ళాడంట. ఆయన రోజు వెళ్తాడు, కనీసం రోజు వద్దు వారానికి 4 రోజులు అయినా ఆయన సైకిల్లో వెళ్ళగలుగుతాడా? వెళ్ళడు, వెళ్ళలేరు. ఓకేనా, ఫోటోల కోసము సోషల్ మీడియాలో అంటే ఒక అంకెల కోసమే కదా. సింబాలిక్ గా ఒక జెస్చర్ ఇవ్వడం జరిగింది. అలాంటి కాకుండా అంటే నీ జర్క్ రియాక్షన్ అంటారు ఇంగ్లీష్ లో. అంటే అప్పటికప్పుడు కుదుపు కాకుండా ఒక వ్యూహాత్మకంగా దీర్ఘకాలికంగా మనం మన కాళ్ళ మీద ఎట్లా నిలబడాలి అనే థింకింగ్ థాట్ లీడర్షిప్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అటువంటి నాయకత్వపరమైన వ్యూహాత్మకపరమైన నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేసి ఎక్కడి వరకు చేయాలి, A to Z వరకు ఇంప్లిమెంట్ చేయగలగాలి. మీరు అన్నట్టుగా సింబాలిక్ పాలిటిక్స్ ఏం చేస్తాయంటే ఫెయిల్యూర్కి అసలు మెయిన్ గోల్ దెబ్బతింటుంది. సో సింబలిజాన్ని తగ్గించి రియలిజం కరెక్ట్ అనేది రీల్ కాకోకుండా రియల్ చేయాలి. అబ్సల్యూట్లీ. REEL ఈ రియలిజం కాదు, REALISM రియలిజం. ఆ రియలిజంకి వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అడిగిన ప్రతి ప్రశ్న మన యూటీవీ చూస్తున్న తెలుగు ప్రేక్షకులు ఆత్మ పరిశోధన చేసుకోవాల్సిన అంశాలే. ఏదో మీరు పై ప్రశ్నలు అడగల. వీటి యొక్క పరిణామాలు, ఇంప్లికేషన్స్ ఆఫ్ దీస్ సింబాలిక్ పాలిటిక్స్ ఆర్ సింబాలిక్ జెస్చర్స్ విల్ నాట్ ఈల్డ్ ప్రాపర్ రిజల్ట్స్. కరెక్ట్. ఇప్పుడు మీరు గాంధీ సందేశం చెప్పారు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. గాంధీ సందేశం మనం తీసుకుంటే గాంధీ ఏం చెప్పాడు? నూలు వస్త్రాలను ధరించండి అన్నాడు కదా. ఎంతమంది ధరిస్తున్నారండి ఈ రోజు? నాకు తెలిసి సూపర్ స్టార్ కృష్ణ గతంలో హీరో కొన్నప్పుడు ఈ రోజు వేసిన దుస్తులు రేపు వేడైనా అది పడేస్తాడంట, కొత్త దుస్తులు. అలాంటిది ఈరోజు భారతదేశంలో ఎంతమంది పేరు మోసిన రాజకీయ నాయకులు ఈ రోజు వేసిన డ్రెస్ మళ్ళా వేస్తున్నారు, ఈ రోజు వేసిన డ్రెస్ రేపు వేయట్లేదు. కొత్త దుస్తులు, ఖరీదైన దుస్తులు వాడుతున్నారు, ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. భారతదేశంలో అయితే ఒక పెద్ద ఆయనకు తన డ్రెస్ డిజైన్ చేయడానికి 8 మంది డిజైనర్స్ అంట. ఇంత అవసరం? ఇది దుబారా కాదా, హంగామా కాదా? ఎందుకు అంత అవసరము? మన శరీరాన్ని కప్పుకోవడానికి నూలు వస్త్రం ధరిస్తే సరిపోదా? ఏదైతే కంఫర్ట్గా ఉంటుంది కదా నూలు వస్త్రము. ఇవన్నీ దుబారాలు, హంగామాలు తగ్గించుకోవాల్సిన అవసరం మన పాలకులకు ఉందా లేదా? తప్పకుండా ఉందండి, తప్పకుండా. చాలా విషయాల్లో ఇప్పుడు పెళ్ళిళ్ళు అనేవి ధర్మబద్ధంగా శాస్త్రోక్తంగా జరగాల్సిన విషయాలని అదొక స్టేటస్ సింబల్గా తీసుకొని 100 కోట్ల రూపాయలు పెళ్ళిళ్ళ మీద ఖర్చు పెడతాం, అంత గ్రాండ్యూర్గా. అంత అవసరం లేదు సార్. దాన్ని సింప్లిఫై అక్కడ తగ్గించవచ్చు ఖర్చు. ఇంకా ఖర్చు తగ్గించాల్సిన అంశాలు మీరు చెప్పినట్టుగా ఒక కుటుంబానికి 5 కార్లు అవసరం తగ్గించవచ్చు.
దాన్ని ఫాల్స్ స్టేటస్, అది లేనిపోయిన డాంబికం అంటారు తెలుగులో. అంత డాంబికాలు. అవి తగ్గించుకోవటం. తర్వాత మీరు అన్నట్టుగా ఈ ఎంత తక్కువగా మనము ఏసీలు తగ్గించగలిగితే వాడకాలు, ఎంత తక్కువగా కార్ల వినియోగము, ఎంత తక్కువగా ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచానికి దూరంగా కొంత గ్రామీణ వాతావరణం వైపు ఎంత వెళ్ళగలిగితే అంత. ఇంకోటి సార్, ఈ పిజ్జాలు, బర్గర్లు, వీటి మీద వచ్చే ట్యాక్స్లు, వీటి మీద పెట్టే మనము ఈ రేట్లు ఇవన్నీ తగ్గించుకొని చిన్న చిరుధాన్యాలు, ప్రకృతిపరమైన సేంద్రియ వ్యవసాయము, ఇలా అంటే ఈ మెకనైజేషన్ ఎక్కువైపోయింది సార్. మనుషుల మధ్య ప్లాస్టిక్ బంధాలు, ప్లాస్టిక్ స్మైల్స్, ఈ ప్లాస్టిక్ డెబిట్ కార్డ్స్, ఏటీఎం కార్డ్స్, అంటే వీటిని వినియోగం తగ్గించుకొని చాలా వరకు మనము గో బ్యాక్ టు రూట్స్ అంటారు, మన మూలాలకు వెళ్ళి తినే తిండిలో, ఆలోచించే పద్ధతిలో మనము మార్పు తీసుకురాగలిగితే అదే నిజమైన పొదుపు. డాంబికాలు అంటే మనకు ఒక గుర్తుకొచ్చింది. ఇప్పుడు ప్రజాప్రతినిధులు ఏదో 2 రోజులు సైకిళ్ళు, స్కూటర్లో తిరుగుతున్నారు కదా, వీళ్ళు ఇలా కంటిన్యూ అవుతారంటే అది ఒక ప్రశ్నార్థకము. డాంబికము గొప్పగా పోయేది ఎట్లా అంటే, సర్పంచ్ నుంచి ఒక ఎంపీటీసీ సర్పంచ్ వరకు, ఇక ఎమ్మెల్యే వాళ్ళ కథ పక్కన పెడితే, ఇంటి నుంచి బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఫార్చర్ కార్ ఉండాలి, ఖద్దరు చెక్క ఉండాలి, వెనకాల 10 మంది మార్బలం ఉండాలి. ఓకేనా? ఇంకా ఎమ్మెల్యే ఒక పెళ్లికి పోవాలంటే ఎమ్మెల్యే ఒక కారు, వెనకాల 4-5 కార్లో వెహికల్స్ లో పోతే జామని, అలా పోతేనే అతనికి స్టేటస్ సింబల్. అది గొప్ప ఎమ్మెల్యే ఫాల్స్ స్టేటస్ అంతే కదా. ఒక ఎమ్మెల్యే తన వెహికల్లో తను ఒక్కడే పోతే తన క్యాడర్ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు నడుచుకొని రాలేరు కదా, అతను ఒక్కడే వెళ్ళాలి. ఒక్కడే ఎమ్మెల్యే ఒక్కడే వెళ్ళినప్పుడు అతనికి అంత హోదా రాదు కదా. అరే నా స్టేటస్ దెబ్బతింటా అనే ఉద్దేశంతో తీసిపోతాడు. ఇవి పాటిస్తారా ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు ఎవరైనా పాటిస్తారా? ఇవి పాటిస్తే మంచిది, పాటించడానికి ప్రయత్నం జరుగుతుంది అనేదాన్ని చెప్పే ప్రాసెస్లో ఒకళ్ళిద్దరు ఇట్లా ప్రధానమంత్రి మోడీ గారు లాగా ఇట్లా సింబలిజం స్టార్ట్ చేస్తున్నారు. ఆ సింబలిజం నడవట్ల. అదే ఈ 2 రోజులు 3 రోజులు మహా అయితే, తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఖచ్చితంగా కదా. ఈ రోజు పెద్ద పెద్ద బ్యూరోక్రాట్ పిల్లలు కావచ్చు, ప్రజాప్రతినిధుల పిల్లలు కావచ్చు, కారు లేనిదే బయటికి రావడం లేదు. ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని ఏసీ సార్, ఈవెన్ బస్సుల్లో ఏసీ సార్, క్యాంటీన్లో ఏసీ, బాత్రూముల్లో కూడా ఏసీ. మీరు గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎఫెక్ట్ లేకుండా ఎలా ఉంటుంది సార్? ఇట్లా ఇంత దారుణంగా ఈ ఏసీ మయం చేసేసుకొని కారు దగ్గర నుంచి, క్యాంటీన్ దగ్గర నుంచి, క్లాస్ రూమ్ దగ్గర నుంచి, బస్సులో కూర్చునే దగ్గర నుంచి, అసలు ఈ ఇంటర్నేషనల్ స్కూల్ కాన్సెప్ట్స్ ఏం చేస్తున్నాయంటే ఈ పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్లో భాగంగా ముఖ్యంగా మెటీరియలిస్టిక్ ప్రపంచానికి వాళ్ళని చాలా దగ్గరగా తీసుకెళ్ళి, ఇవాళ ఒక 6th క్లాస్ స్టూడెంట్ని, ఇప్పుడు హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుతున్నాను నేను, ఇంకా మిగతా నగరాల్లో కూడా ఒక 6th క్లాస్ స్టూడెంట్ని ఒక ఎండలో ఒక 4 పర్లాంగులు నడవని చెప్పండి సార్, అది పోయింది. ఇట్లా చాలా వాటిల్లో మార్పులు వచ్చేసినాయి సార్. ఈ సామాన్య కుటుంబాల పిల్లలు నడుస్తారు, ధనికుల కుటుంబాల్లో పర్లాంగ్, ఒక పర్లాంగ్ కూడా నడవలేదు. ఒబిసిటీ ఎక్కువ. 7వ తరగతి 8వ తరగతి పిల్లలకి ఈ మన ఫారం కోడ్లో ఇది ఎట్లయితే ఉన్నాయో అట్లా అయిపోయినాయి. ఇప్పుడు నాటుకోడలు రావట్లా. ఐ మీన్ టు సే, ఆ శక్తి, ఆ సామర్థ్యము, ఆ యుక్తి ఎంతమంది బాల్యంలో, మన బాల్యాల్లో సార్ మనం ఎన్ని చక్కగా ఎన్ని సాహసాలు చేస్తుంటాం. మనం పొలాలకు వెళ్తాం కానీ, లేకపోతే అడవుల్లో తిరగటం కానీ, లేకపోతే పెద్ద పెద్ద కొండలు ఎక్కటం దిగటం కానీ, లేకపోతే మండుటెండల్లో ఆడుకోవటం కానీ. అంటే ఆడుకోవడం అంటే ఇప్పుడు యువతకి, ఇప్పుడు పిల్లలకి కోతి కొమ్మ అయితేనేమి, చిల్లాకట్ట అయితేనేమి, బంగారాది, ఖోఖో అయితేనేమి, ఇలాంటి ఆటలే తెలుసు కదా సార్ వాళ్ళకి తెలిసిందంటే ఇప్పుడు వీడియో గేమ్స్, కొంత ఏజ్ వచ్చేనే పబ్స్, అవి తప్పితే ఇంకేం తెలుసు వాళ్ళకి? అసలు ఐపీఎల్ గేమ్ వాచ్ చేస్తా, క్రికెట్ గేమ్ అంతే, బిర్యానీ అంతే, ఇవి లేవు కదా. అసలు కంప్లీట్ గా డీజనరేషన్ ఆఫ్. వీటిని మనము క్రమబద్ధీకరించాలి, వీటిలో మార్పులు తీసుకురావాలి. మరి ఎందుకు అవి చేయమంటే పొదుపు మంత్రం అంటే, పొదుపు అంటే 2 రోజులు వెహికల్స్ కట్ చేసుకుంటే పొదుపు వచ్చేస్తుందా? రాదండి. సింబలిజం కుదరదండి. సింబాలిక్ గా చేసేవి చాలా సిస్టమేటిక్ గా కిల్ అయిపోతాయి, సింబాలిక్ గా చేసేవి చాలా సిస్టమేటిక్ గా చాలా త్వరగా కిల్ అయిపోతాయి. అంటే వీటికి మనుగడ ఉండదు సార్. నాకు ఒకటి అర్థం కాలేదు, ఇంధనం
కొరత వచ్చినప్పుడు అంతా కూడా ఇంధనం ధరలు పెరుగుతాయి, తద్వారా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి. సరే, పేదవాడికి కనీస అవసరాలైన నిత్యావసర ధరలు పెంచుతున్నారు కదా, వీటి ధరలు పెంచే బదులు యువతను మానవ ఆరోగ్యాన్ని హరిస్తున్న సిగరేటు, బీడి, గుట్కా, మద్యము వీటి మీద 100% ట్యాక్సులు పెంచండి. ఎవరొద్దన్నారు? అబ్సల్యూట్లీ కదా. చాలా మంచి వాటి part. మీద ఎందుకు పెంచారు మీరు? పొదుపు అంటే వీటిని కొంటలో పొదుపు చేయండి మరి. అంతే కదా. అది నువ్వు 100% పెంచి వాడు కొండు. వారు బాబు క్వార్టర్ మొన్న 100 ఉంది, 200 ఏంటంటే లేదురా మామ 100 ఉంది, ఈరోజు వద్దులేమో రేపు చూసుకుంటాం అని అక్కడ పొదుపు స్టార్ట్ ఉంది. సిగరెట్ రూపాయి ఉండేది 2 రూపాయలు చెప్తే ఒరే నేను 2 రూపాయలు అయిందిరా బాగా వచ్చాడు. అలా ఈరోజు ఏమైపోయింది, ఏపీలో గంజాయి, ఏపీ తెలంగాణ ఎక్కడైనా కానీ ఎక్కడైనా గంజాయి అనేది, డ్రగ్స్ అనేది, మాదక ద్రవ్యాల విక్రయము, వినియోగము ఎక్కువైపోయింది. దీంట్లో భాగంగా సార్ గోల్డెన్ క్రెసెంట్ అని, గోల్డెన్ ట్రయాంగిల్ అని ప్రపంచంలో ఈ దేశాల నుంచి డ్రగ్స్ మన భారతదేశంలోకి మొన్నటి వరకు ట్రాన్సిట్ కంట్రీగా వచ్చేవి. అంటే భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో నుంచి డ్రగ్స్ వేరే దేశాలకు వెళ్తాం అనేది జరిగేది. ఇక్కడి నుంచి గోల్డెన్ క్రెసెంట్, గోల్డెన్ ట్రయాంగిల్ అని అంటారు అంటే డ్రగ్స్ ప్రపంచంలో. గోల్డెన్ ట్రయాంగిల్ అనగానే మీకు ఈ లావోస్, మియన్మార్ అంటే బర్మా అండ్ థాయిలాండ్ ఇటు నుంచి వస్తాయి గోల్డెన్ ట్రయాంగిల్ కంట్రీస్. అంటే ఇక్కడ నుంచి భారతదేశంలోకి డ్రగ్స్ వస్తాయి. గోల్డెన్ క్రెసెంట్ అంటే ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ ఏరియాల నుంచి ఇటు లోపలికి వస్తాయి. ఇటు నుంచి డ్రగ్స్ తీసుకురావడం తగ్గించి, డ్రగ్స్ ఎవరైనా సరే తీసుకుంటున్నా, ట్రాన్సిట్ చేస్తున్నా అంటే వేరే వాళ్ళకి అమ్ముతున్నా వీటి మీద కఠిన చర్యలు తీసుకొని, వీటి మీద ముఖ్యంగా మీరు అన్నట్టుగా సిగరెట్స్ మీద టారిఫ్ పెంచండి. సిగరెట్స్, వైను, ఈ లిక్కరు మీరు ఏం చెప్పినా వీటి మీద పెంచండి. వీటి మీద ఎలా పెంచాలంటే కొనటానికే భయపడేంత పెంచండి కదా. సో తద్వారా కానీ అవే పెద్ద ఆదాయ మార్గాలుగా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుతున్నాయి. అంతే కదా. దౌర్భాగ్యం చూడండి. అవి లేకపోతే కాదు మద్యపాన నిషేధం పెడితే అల్లాడిపోయారు. ఒక గ్రామంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయని యావరేజ్గా ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అంటే పంజాబ్లో కూడా చాలా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది సార్. లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు చూడండి, పాఠశాల ఉందా, బెల్ట్ షాప్ ఉందా అని చూసి, పాఠశాల లేని ప్రతి ఊరిలో కూడా బెల్ట్ షాప్ అయితే ఉంది. తర్వాత ఇంకా నేషనల్ హైవేకి దగ్గరలో ఇన్ని కిలోమీటర్ల పరిధిలో బెల్ట్ షాప్, ఈ మద్యం షాపులు ఉండకూడదు అనే దాని మీద ఎంతమంది వాటిని పాటిస్తున్నారు? కరెక్ట్, ఉండకూడదు. ముఖ్యంగా స్కూల్స్ కి దగ్గరగా ఉండకూడదు. గుడి బడి జాతీయ రహదారి పక్కనే మద్యం షాపులు ఉండకూడదు. ప్రతి చోట ఉన్నాయి కదా, ఎవరు పట్టిస్తున్నారు? వీటి మీద మీరు శ్రద్ధ తీసుకొని వీటి మీద ఎక్కువ మీరు సీరియస్గా ఉంటే 100% మీరు చేయాలనుకుంటున్న పొదుపు కాన్వాయిల్ తగ్గించండి. కాన్వాయిల్తో పాటు దాన్ని మరి 1 సంవత్సరం పాటు పాటించండి. సరే రైట్ నాగరాజు గారు, సంవత్సరం పాటు మాకు ఏ రాయితీలు వద్దు, కాన్వాయిల్ తగ్గించుకుంటాం, మా దుబారాలు తగ్గించుకుంటాం, మా ఎమ్మెల్యే క్వార్టర్స్ మీద మాకు ఇచ్చే వాటిల్లో మా కన్సెషన్ వద్దు, మా ఎంపీ క్వార్టర్స్ మీద కన్సెషన్స్ వద్దు, మా టెలిఫోన్ కన్సెషన్ వద్దు, నా వంట మనిషికి లేకపోతే నా డ్రైవర్కి నాకు ఫ్రీగా ఇవ్వద్దు. వీటి మీద ఒక 1 year పాటు నిలబడండి. మీరు వడ్డీ లేని రుణాలు మాకు వద్దు, వెహికల్ కి ఇంటికి మాకు వడ్డీ లేని రుణాలు వద్దు, ఫ్లైట్ టికెట్ లో కన్సెషన్ వద్దు, రైల్వే టికెట్ లో కన్సెషన్ వద్దు, బస్సు కన్సెషన్ వద్దు. మేము ప్రజల కోసము మేము పూర్తిగా కట్టే స్టేజ్ లో ఉన్నాము. ఓవరాల్ గా మాకు జీతభత్యాలు వద్దంటే సరిపోతుంది కదా. జీతభత్యాలు ఒక 1 year పాటు మాకు జీతభత్యాలు వద్దంటే సరిపోతుంది కదా. ఈ యుద్ధం నేపథ్యంలో భారతదేశ సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ నుంచి May 16th 2026 నుంచి May 2027 వరకు మాకు ఎటువంటి ఎమ్మెల్యే జీతాలు వద్దు, ఎంపీ జీతాలు వద్దు, లేకపోతే రాయితీలు వద్దు, కన్సెషన్స్ ఏం వద్దు మాకు అని నేను నిలబడి నిజమైన దేశభక్తిని, నిజమైన ప్రజల మీద ప్రేమని మాటల ద్వారా కాదు చేతల ద్వారా చూపించండి. సూపర్ అండి. కనీసం ఇది గిన పాటిస్తే నిజంగా ధనిక్ భారత్ అవుతుందండి. ఇది చూపిస్తే ఏమవుతుందంటే ప్రపంచానికే మీరు ట్రెండ్ సెటర్ అవుతారు. కరెక్ట్. మరి అలాంటి నిర్ణయాలు అంటే వాట్ వి సే ఈజ్ నాట్ లవ్, వాట్ వి డూ ఈజ్ లవ్. అంతే కదా సార్? అంతే అంతే. నేను చెప్తే ప్రేమ కాదు, చేసి చూపిస్తే ప్రేమ ఉన్నట్టు. సరే, నిజంగా భారతీయ 140 కోట్ల మందిలో కనీసం 120 కోట్లు లేదా 100 కోట్లు
100 కోట్లు కూడా కాదు సార్, 50 కోట్లు బిలో పావర్టీ లైన్ అనుకుందాం సార్ 140 కోట్లలో. అంటే దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న 50 కోట్ల మంది మీద ప్రేమని మీరు జీతభత్యాలు తీసుకోకుండా, ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే ఇంకా కింద వరకు ప్రజాప్రతినిధుల సభల వరకు తీసుకోకుండా, కన్సెషన్స్ తీసుకోకుండా మీరు ఒక్క 1 year పాటు మీ ప్రేమని, ప్రాణాలు ఇవ్వమని అడగట్లేదుగా మిమ్మల్ని మేము. కరెక్ట్. స్వతంత్ర ఉద్యమంలో 1947లో ప్రాణాలు ఇచ్చారు కదా మన స్వతంత్ర సమరయోధులు, అది కూడా అడగట్లేదుగా. ఒక 1 year పాటు మీరు సర్వసత్తాక సార్వభౌమ లౌకిక సామ్యవాద రాజ్యమైన భారతదేశానికి భారతీయ గణతంత్ర దినోత్సవం సందర్భం 2027 జనవరి వరకు ఇవాళ నుంచి కనీసం ఒక 6 నెలల పాటు, కరెక్ట్ సరే సంవత్సరం కూడా వద్దు, 6 నెలల పాటు 2027 జనవరి 26 వరకు, ఇది గణతంత్ర రిపబ్లిక్ వరకు కరెక్ట్ జీతభత్యాలు తీసుకోము, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మేము ప్రజాసేవ చేస్తాము అని అనండి సార్. కాదు అంటారా ఇప్పుడు వీళ్ళు పొదుపు అంటే మేము ఈరోజు కాన్వాయ్ తగ్గించుకుంటే పొదుపు జరుగుతుంది, నేను కారులో వెళ్ళబోదు స్కూటర్లో వెళ్తే పొదుపు జరుగుతుంది అని అనుకుంటున్నారు. అది మీ జోబులోంచి మీరు డబ్బు తీసి పెడతారు, అది ఖర్చు అవుతుంది. కానీ ప్రభుత్వం మీకోసం పెడుతున్న ఖర్చును మీరు తగ్గించినప్పుడే, వదులుకున్నప్పుడే కదా పొదుపు అనేది జరుగుతుంది. ఇంతమందికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, ఇది కదా మూలము. నేను ఈ రోజు బయటికి పోలేదు బా, నేను కార్లో పోలేదు స్కూటర్లో పోయినాను, ఖర్చు అది ఎలా పొదుపు అవుతుంది? ఎంత మీరు పెట్టే 100 రూపాయలు అది 5 రూపాయలు ఖర్చు, అది అంతే కదా. 95 రూపాయలు ఈ జీతభత్యాలు ఇస్తుంది, అవి కదా మీరు కట్ చేసుకోవాలి. వాటిని తగ్గించుకున్న రోజే మూలానికి వెళ్ళి జబ్బుని పరిష్కరించండే గానీ పైన ఇంగ్లీష్ మెడిసిన్ వద్దు, ఆయుర్వేదిక్ మెడిసిన్ లాగా మూలాల్లోకి వెళ్ళండి. సమస్య మూలాల్లోకి వెళ్ళి కుకుటి వేళతో సహా మూలాల్లో నుంచి పెకిలించండి సమస్యని. ఓకే, అట్లా అంటే ఆయుర్వేదిక్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ఇంగ్లీష్ మెడిసిన్. పెరిఫెరల్ గా అంటే పైన డ్రెస్సింగ్ చేస్తే కుదరదుగా, జబ్బు మాంది కదా సార్. జబ్బు మానాలంటే ముందులకి లోపలికి వెళ్ళాలి కదా. కరెక్ట్. సరే, ఇప్పుడు డ్రగ్స్ విషయం మాట్లాడాము మనము. డ్రగ్స్ విషయంలో కూడా డ్రగ్స్ ఇప్పుడు అవి కూడా ఇది పొదుపు దానిలోకి వస్తుంది అనుకోండి. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలంటే డ్రగ్స్ వినియోగం ఎవరైనా చేసినా అమ్మినా మీ ఆస్తులు జప్తు చేస్తాం. డ్రగ్స్ ఎవరైనా కొనినా అమ్మినా దొరికితే ఆస్తులు జప్తు చేస్తామని చట్టం ఎందుకు తేవడం లేదు? డ్రగ్స్ అమ్మితే పట్టుకుంటున్నారు, జైలుకి వేస్తున్నారు, వాడు మళ్ళీ బయటకు వస్తున్నాడు, మళ్ళా ఇదే చేస్తున్నాడు. వాడు చెప్పనా సార్, మీలాంటి విలేకరులు, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు లేదా మిగతా ఛానల్స్ ఎంతమంది ప్రశ్న అడుగుతుంది నాగరాజు గారు? 4th ఎస్టేట్ అంటే మీడియా, మీరే. ఈ ఎగ్జిక్యూటివ్ని, జ్యుడిషియరీని, లెజిస్లేటివ్ని ఒక వాచ్ డాగ్ అంటే గమనించి వాళ్ళు చేస్తున్న నిర్ణయాలు, వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు, వాళ్ళు చేస్తున్న చట్టాలని మంచి చెడు గమనించి విశ్లేషించే 4th ఎస్టేట్ మీడియా మీలాంటి వాళ్ళు ఎంతమంది ఈ ప్రశ్న అడిగారు చెప్పండి? చాలా తక్కువ మంది అడిగారు కదా సార్. తక్కువ మంది ప్రశ్న అడిగినప్పుడు బియ్యము అన్నంగా మారటానికి కింద మంచి సెగ బగబగమండే అగ్ని ఉండాలి. ఆ అగ్ని ఉన్నప్పుడే బియ్యం అన్నం అవుద్ది, మనం తెలగలుగుతాం, బతకగలుగుతాం. అవునా కదా సార్? కరెక్ట్. సో మీలాగా ప్రశ్నించే, మామూలు ప్రశ్న కాదు, కోసాలు కదలాలి, అలాంటి ప్రశ్నించే జర్నలిజం 4th ఎస్టేట్ మీడియా వచ్చినప్పుడు ఆ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపి చట్టం తీసుకొచ్చి కొనటమే కాదు, డ్రగ్స్ అమ్మటమే కాదు, వినియోగించటం, అదే ఈ 3 జప్తు చేస్తాం, ప్రభుత్వ పరం అవుతాయి అనే విధంగా మీరు కఠినమైన తీరు. లేకపోతే మీరు అన్నట్టుగా డ్రగ్స్, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, ఫేక్ కరెన్సీ నోట్స్, మనీ లాండరింగ్, ఈ అంశాలన్నీ జాతీయ భద్రతలో కీలకమైన అంశాలు. నేను ఇప్పుడు చైర్మన్గా కూడా ఉన్నా నేషనల్ సెక్యూరిటీ స్టడీస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూజీసీకి నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ అనే ఒక కొత్త సబ్జెక్ట్ని మేము 3000 యూనివర్సిటీస్లో ప్రవేశపెట్టబోతున్నాం వెరీ సూన్ త్రూ యూజీసీ స్వయం పోర్టల్ ద్వారా, ఆన్లైన్ లేదా ఫిజికల్ ఎట్లయితే అట్లా మీరు మీ అనుభవాన్ని బట్టి చేసుకోవచ్చు అని. ప్రతి విద్యార్థినికి జాతీయ భద్రతలో భాగంగా డ్రగ్స్ని ఎలా అరికట్టాలి అనే ఒక అంశాన్ని చాలా మేము ప్రస్ఫుటంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నాం. సముద్ర తీర ప్రాంతాన్ని ఎట్లా కాపాడుకోవాలి, చేపలు పట్టే వాళ్ళని ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్తో సమానంగా ఈ చేపలు పట్టే వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహకం ఇచ్చి వాళ్ళ దేశ భద్రతలు ఎట్లా భాగస్వాములు చేయాలి. ముఖ్యంగా భారతదేశ యువతీ యువకులు, భారతదేశానికి వెన్నుముక అయిన యువతీ యువకులు ఈ చెడు మార్గం, ముఖ్యంగా డ్రగ్స్కి
లోబడకుండా ఈ సైబర్ క్రైమ్స్ డ్రగ్స్ ఈ రెండు ఈ 21వ శతాబ్దంలో ఒక పెను శాపంగా మారినాయి సార్. ఈ డేటా సెట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో నేను స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా చదువుకొని వచ్చాను. నైతిక అంటే ఎథిక్స్ ఆఫ్ ఏఐ, హౌ సేఫ్ ఈజ్ ఏఐ, హౌ డెమోక్రటిక్ ఈజ్ ఏఐ, హౌ ఇంక్లూజివ్ ఈజ్ ఏఐ, హౌ రెస్పాన్సిబుల్ ఈజ్ ఏఐ అనే దాని మీద ముఖ్యంగా ఎథికల్గా విలువలు లేని మైండ్ సెట్ ఈ యూజ్లెస్ డేటా సెట్స్ వాడి భారతదేశానికి ప్రపంచానికి నాశనం అయ్యే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అంటే ఇన్ ద ఏజ్ ఆఫ్ డేటా సెట్స్ వాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ యూ హ్యావ్ టు ఆపరేట్ ద డేటా సెట్స్ ఇన్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే కృత్రిమ మేధస్సులో భాగంగా సహజ మేధస్సు దెబ్బతినిపోతుంది. కృత్రిమ మేధస్సుని ఏఐని డెవలప్ చేయటం అనే దాని మీద అంటే అతి సర్వత్రా వర్జాయిత్ అంటారు కదా, అతి టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ, టూ మచ్ ఆఫ్ డిజిటలైజేషన్, టూ మచ్ ఆఫ్ ఏఐ మూలంగా ఏమైపోతుంది, మానవుడికి ఉన్న క్రియేటివిటీ సృజనాత్మకత తగ్గిపోతుంది. తర్వాత ప్రతి చిన్నదానికి డిపెండెన్సీ పెరిగిపోతుంది. క్యాలిక్యులేటర్ వాడు, కంప్యూటర్ వాడు, అంటే హ్యూమన్ రోబోస్ వచ్చే పరిస్థితికి వచ్చింది. హ్యూమనాయిడ్స్ అంటారు, హ్యూమన్ రోబోస్. అలాంటి పరిస్థితి రాకుండా ఈ న్యాచురల్ ఇంటెలిజెన్స్ని మనమే భస్మాసుర హస్తంలాగా మన నెత్తిని మనం పెట్టుకోకుండా, మన గొయ్యి మనం దొంకోకుండా, దయచేసి కృత్రిమ మేధస్సు ఎంతవరకు వాడాలో ఏఐ అంతవరకే వాడాలి. డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపాలి. ఈ అంతర్జాలం అనే మాయాజాలంలో మానవనీయ కోణాన్ని మర్చిపోకుండా మనము ఈ సైబర్ సెక్యూరిటీని, సైబర్ క్రైమ్స్ మీద వీటి మీద పనిచేయాలి. మనం సైబర్ క్రైమ్స్ తగ్గించడం కోసం వీటి మీద మనం చాలా ధరలు ఖచ్చితంగా ఒక ఆస్పెక్ట్, మీరు చెప్పింది పొదుపు ఒక ఆస్పెక్ట్, జాతీయ భద్రత, దేశభక్తిని మొట్టమొదటిసారిగా పాలకులు, ఉద్యోగులు చూపించాలి. దేశభక్తిని ఎలా చూపించాలి? కనీసం ఒక 6 నెలలు 7 నెలల పాటు స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ లో భాగంగా ప్రతిజ్ఞ చేయాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో, అన్ని కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్న ఈ మంత్రులు లేకపోతే ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కరోజు అందరూ బయటకు వచ్చి సామూహికంగా, ఇగో బాబు ఒక 6 months పాటు మేము మా సొంత డబ్బులతో మేము ప్రజా సేవ చేస్తాము. ఒక 6 months చాలు, ఎక్కువ వద్దు, మాకు మీ రాయితీలు వద్దు, ఏవద్దు, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజాసేవ చేద్దాం సార్. ఎంతవరకు స్పందిస్తారు? ఇంకోటి ఫైనల్ ఒకటి సార్, ఇటీవల ఈ పొదుపు మంత్రం ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలోనే ఎప్పటి నుంచో ఉంది చైనా అమెరికా భేటీ, ట్రంప్ రావడము, చైనాకు రావడము, జిన్పింగ్తో కలవడము, ఇది ఒక చేతే ఏంటి అసలు ఈ 2 దేశాల కలయికని ఎలా చూడొచ్చు అసలుకి ఓవరాల్గా అంటారు? అసలు ప్రపంచంలో 193 దేశాలు ఉంటే 2 దేశాలు, ఒక దేశం ఏమో అమెరికా అటు వెస్ట్ లో ఉంది, ఇంకో దేశం ఏమో చైనా ఇటు ఈస్ట్ లో ఉంది. చైనా జనాభా 140 కోట్లు, భారతదేశ జనాభా మనం కూడా 140 కోట్లకు మించాం. ఇప్పుడు we have become number 1 ఇండియా, రైట్? సో ఇప్పుడు అమెరికా ద ఓల్డెస్ట్ డెమోక్రసీ, ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యము 1776లో పుట్టింది అమెరికా. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి మనలాగా స్వతంత్రం తెచ్చుకొని 4th July 1776 అమెరికా పుట్టింది. అమెరికన్ స్టడీస్లో నేను PhD చేశా, ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్లో. సో ఆ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది కాంటెక్స్ట్లో చెప్పాను నేను, సందర్భాన్ని ప్రకారంగా చెప్పాను. 1776లో పుట్టిన అమెరికా 2026కి 250 ఏళ్ళు పూర్తి చేసుకుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకునే పరిణామ క్రమంలో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వాషింగ్టన్ డీసీలో 3 రోజుల క్రితం ఫ్లైట్ ఎక్కుతా బీజింగ్కి వెళ్తానికి, చైనా రాజధాని బీజింగ్కి వెళ్తానికి. నేను చైనా వెళ్తున్నాను, షీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ని కలవబోతున్నాను, నాతో పాటు ఓ పెద్ద బిజినెస్ డెలిగేషన్ తీసుకెళ్తున్నాను, యాపిల్ CEO ఎలాన్ మస్క్, టిమ్ కుక్, ఇంకా చాలా మంది పెద్ద వాళ్ళందరినీ నేను తీసుకెళ్తున్నాను. ఎందుకు తీసుకెళ్తున్నాను అంటే అమెరికాకి చైనాకి వ్యాపారపరమైన సంబంధాల్లో వృద్ధి సాధించడానికి మేము చాలా 2 గ్రేట్ నేషన్స్, G2 అని పెట్టాడు మనోడు. మీరు G20 ఉంటారు, G2 ఏంటో తెలుసా? చైనా, అమెరికా గ్రేట్ నేషన్స్ అంట.
ఎంతవరకు గ్రేటో మనం చూద్దాము. ఆ 2 గ్రేట్ నేషన్స్ కలయిక జరుగుతుంది. దానితో పాటు 1949లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో అధికారంలోకి వచ్చింది. అంత ముందర షాంఘై షేక్ అనే అతను పరిపాలించేవాడు. ఆయన తైవాన్ పారిపోయాడు. సో 1949లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాలో అధికారంకి వచ్చింది కదా కమ్యూనిస్ట్ పార్టీ. 2049 కల్లా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది చైనా. కమ్యూనిస్ట్ పరిపాలన చైనాలో 2049 కల్లా 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. సో ఈ బ్యాక్ డ్రాప్లో ఇరాన్తో అమెరికాకి యుద్ధం జరుగుతుంది. ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేసి ఆ తర్వాత అది యుద్ధంగా మారింది. ఇవాళ 76వ రోజు 77వ రోజుకి వచ్చాము ఇవాళ. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పెద్ద బిజినెస్ డెలిగేషన్ తీసుకొని సెక్రటరీ ఆఫ్ స్టేట్ని, వార్ సెక్రటరీని, మిగతా ఇండస్ట్రియలిస్టులు తీసుకొని బీజింగ్లో దిగారు. దిగిన తర్వాత అమెరికన్ ప్రెసిడెంట్ ఇక్కడ కొద్దిగా ఇలా ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్ళంగానే ఇలా కూర్చున్నాడు. కారణం ఏంటి? రైట్ సార్, మంచి ప్రశ్న నాగరాజు. ఎందుకు కూర్చున్నాడు అంటే ఆయన పప్పులు ఉడకట్లేదని అర్థమైపోయింది ఆయనకి. ఏమని? తైవాన్ జోలికి వస్తే ఊరుకో, తైవాన్ జోన్కి వస్తే ఊరుకో అని మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేశారు. అంటే ఇచ్చే గౌరవం ఇచ్చి స్టేట్ బ్యాంకెట్ ఇచ్చారు. అంటే పెద్ద అఫీషియల్ గెస్ట్ ఆఫ్ ద చైనా అఫీషియల్లీ గ్రేట్ హాల్లో పెద్ద విందు ఏర్పాటు చేశారు. పెద్ద రెడ్ కార్పెట్ వేసి చైనాకి సంబంధించిన వైస్ ప్రెసిడెంటే వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకొని తర్వాత ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ అని కలిసి చాలా గ్రాండ్గా ప్రెస్ మీట్లు అంతా జరిగింది. చివరికి జరిగింది ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మేము ఒక 200 బోయింగ్ ఫ్లైట్స్ని చైనాకి అమ్మటానికి నిర్ణయం తీసుకున్నాం. చైనా కొనడానికి రెడీగా ఉంది. ఇది ఒక సక్సెస్. ఇది చాలా స్మాల్ సక్సెస్. అంత పెద్ద మైటీ పవర్ అయిన అమెరికా చైనా వెళ్ళి 200 బ్లోయింగ్ ఫ్లైట్లు అమ్ముకోవడానికి వెళ్ళిందా? నిజంగా నవ్వు వస్తుంది మనకి. సరే, ఇదొకటి. రెండోది అంటే డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్కోర్ కార్డు, నేను చైనా పర్యటనలో సాధించింది ఏంటి అని చెప్తున్నాడు. ఈ 200 బోయింగ్ ఫ్లైట్లతో పాటు సోయాబీన్కి సంబంధించిన ఎగుమతులు దిగుమతుల మధ్య కొన్ని రాయితీలు అది ఇదే చెప్పాడు. మూడోది ఇంకొక బీ ఉంది. 3 బీలు ఉన్నాయి. బోయింగ్ ఒకటి, సోయాబీన్ ఒకటి, ఇంకోటి ఏదో ఉంది, నేను మర్చిపోయాను. సో ఈ 3 మా సక్సెస్ అని చెప్తున్నాడు ఇప్పుడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. కానీ చైనా ఏం చెప్పింది? షీ జిన్పింగ్ ఏం చెప్పాడు? ఇలా కూర్చున్నాడు. ఇలా కూర్చొని ఆయన బాడీ లాంగ్వేజ్ చూడండి షీ జిన్పింగ్. అమెరికన్ ప్రెసిడెంట్ ఎప్పుడు ఏ దేశాధ్యక్షుడితో చేయగలిపినా ఆ చెయ్యాలా అని ఇలా అంటాడు, నేను స్ట్రాంగ్, అమెరికా స్ట్రాంగ్ అని, మిలిటరీలీ కానీ, టెక్నాలజికల్లీ కానీ, ఎకనామిక్గా కానీ. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇట్లా చేయగలిపాడు ఎవరు? డొనాల్డ్ ట్రంప్. షీ జిన్పింగ్ ఇలా కూర్చొని ఏమన్నాడంటే తుసిడైట్స్ ట్రాప్ అనే మాట వాడాడు. మన తెలుగు ప్రజల కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం మీకు అది తెలుసా లాంగ్వేజ్? చెప్తాను. తుసిడైట్స్ ట్రాప్ అంటే ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్డ్ ప్లేయరు ఇంకొక ఎమర్జింగ్ ప్లేయరు మధ్య యుద్ధం జరిగితే అది ఇద్దరికీ మంచిది కాదు అని గ్రీక్ మైథలాజికల్ అంటే గ్రీక్ పురాణాల్లో నుంచి వచ్చిన అది ఒక ప్రోవెర్బ్ అనుకోండి, సామెత అనుకోండి. తుసిడైట్స్ ట్రాప్ అంటారు దాన్ని. అమెరికానేమో ఎమర్జ్ అయిన ప్లేయరు, చైనానేమో ఎమర్జ్ అవుతున్న ప్లేయరు. ఆల్రెడీ ఎదిగి నెంబర్ 1 అనిపించుకున్నది అమెరికా. ఎదుగుటంలో మిగతా 193 దేశాల్లో మేము నెంబర్ 2లో ఉన్నామని ఎదుగుతున్న ప్లేయర్ అని చెప్పి చైనా. మనిద్దరం కొట్టుకుంటే మిగిలేది బూడిదే. కాబట్టి మనిద్దరం కొట్టుకోకుండా మనము రైవల్స్ కాదు పార్ట్నర్స్గా ఉందాము అని చెప్తానే మా అంతరంగిక విషయమైన తైవాన్ మీద అమెరికా కానీ, అమెరికన్ ప్రెసిడెంట్ కానీ అత్యుత్సాహం ప్రదర్శిస్తే మేము కట్ చేస్తాము అని చెప్పకనే చెప్పేశాడు. నిన్న ఫ్లైట్లో తిరిగి వెళ్ళేటప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎయిర్ ఫోర్స్ 1 అమెరికన్ ఫ్లైట్లో, అఫీషియల్ ఫ్లైట్లో కూర్చున్నప్పుడు ఒక విలేకరు అడిగాడు, మిమ్మల్ని ఏమన్నా షీ జిన్పింగ్ ఏమన్నా అడిగారా తైవాన్ గురించి అన్నప్పుడు, తైవాన్ మీద మీరు తైవాన్కి సపోర్ట్గా ఏమన్నా చేస్తారా మేము కనుక యుద్ధానికి వెళ్తే అని అడిగాడంట ట్రంప్ని. ఎవరు? షీ జిన్పింగ్. మేము గనక తైవాన్ మీద యుద్ధానికి వెళ్తే అమెరికా
తైవాన్కి సపోర్ట్గా ఏమైనా ఉంటారా, మీరు ఏమనుకుంటున్నారు అని అడిగాడంట. అడిగితే నేను ఆన్సర్ ఇవ్వలేదు, ఆన్సర్ కూడా చెప్పను అన్నాడు. ఆన్సర్ ఇవ్వలేదు, ఆన్సర్ కూడా మీకు నేను చెప్పను అన్నాడు జర్నలిస్ట్ ఎవరు, డొనాల్డ్ ట్రంప్. సో అనవసరంగా వెళ్ళి తన్నించుకున్నట్టు అయింది డొనాల్డ్ ట్రంప్ చైనా వెళ్ళి. ఇరాన్కి సంబంధించినంత వరకు యుద్ధం ఆపటానికి, మరి అమెరికా మీద ఒత్తిడి తీసుకురావడానికి ఇరాన్ చైనా రిక్వెస్ట్ చేస్తుంది. అమెరికా ఏమంటుంది, మాకు చైనా యొక్క అవసరం లేదు, ఇరాన్ని డీల్ చేసే మాకు శక్తి మాకుంది అని అమెరికన్ ప్రెసిడెంట్, అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ చెప్పారు. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు మనమేం చేయాలి, భారతదేశం, ఇటు అమెరికా ఇటు చైనా, ఈ రెండింటి మధ్య భారతదేశం మనం ఏం చేయాలి? అమెరికా 1776లో పుడితే చైనాలో కమ్యూనిస్ట్ పరిపాలన స్టార్ట్ అయ్యి 1949 అయితే 15th August 1947లో మనం స్టార్ట్ అయ్యాం మన రన్నింగ్ రేస్ ఇండియా. మనకి 2047 కల్లా వికసిత్ భారత్ వీ విల్ బి 100 years old. మరి మనం ఎటు వెళ్ళాలి? ఇటు అమెరికా వైపు వెళ్ళాలా, ఇటు చైనా వైపు వెళ్ళాలా, లేదా సర్వసత్తాక సార్వభౌమ లౌకిక రాజ్యంగా విరాజిల్లటానికి భారత్ మువ్వెళ్ళిన త్రివర్ణ పతాకం ప్రపంచ నలువీధుల్లో 193 దేశాల్లో నెంబర్ 1గా ఉండటానికి మనం ఏం చేయాలి అనే ఆత్మ పరిశోధన, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ మనం చేసుకున్నప్పుడు చైనాని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, అమెరికాని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి మనము దేహి అని అడగకుండా మన యువతరాన్ని ఉత్తేజపరిచి, మన యువతని, భారతదేశ యువతని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బు, సైబర్ స్పేసు, మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్, సైబర్ స్పేస్, సర్వీస్ సెక్టర్ స్పేస్, మ్యారిటైమ్ స్పేస్, ఈ స్పేస్, పొలిటికల్ స్పేస్, ఈ 5 స్పేసెస్ పంచభూతాలు అంటారు. ఒక దేశానికి సంబంధించిన 5 ఇంపార్టెంట్ వైటల్ స్పేసెస్. ఒకటి తయారీ ఉత్పత్తి కర్మాగార రంగాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా భారతదేశం మారాలి. లేకపోతే చైనా ఏ విధంగా అయితే ప్రపంచం మొత్తాన్ని ఒక మార్కెట్గా మార్చుకుందో, మ్యానుఫ్యాక్చరింగ్ నెంబర్ 1 అయ్యి, అది మనకి చెడు. కాబట్టి మనం నెంబర్ 1 మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలి. నెంబర్ 2 సైబర్ స్పేస్ని మనం కాపాడుకోవాలి, అంతర్జాలాన్ని ఎనిమీస్ నుంచి. నెంబర్ 3 మన పొలిటికల్ స్పేస్లో చాలా జాగ్రత్తగా గమనించి, ఇటు చైనా నుంచి కానీ అటు అమెరికా నుంచి కానీ వాళ్ళ శక్తులు మన భారతదేశంలో దూరి మన లౌకిక రాజ్యాన్ని, సెక్యులర్ ఫ్యాబ్రిక్ని దెబ్బతీస్తున్నాయా అని ఎప్పటికప్పుడు గమనించుకుంటా మన పొలిటికల్ స్పేస్ని కాపాడుకోవాలి. 4 మన మ్యారిటైమ్ స్పేస్. హిందూ మహాసముద్రంలో మనం నెంబర్ 1 కంట్రీగా ఉన్నాం. ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో 23 దేశాలు ఉన్నాయి. ఇండియన్ ఓషన్ వాటర్స్ ఇటు ఆఫ్రికా నుంచి ఇటు ఆస్ట్రేలియా వరకు ఇంత పెద్ద విశాలమైన ఇండియన్ ఓషన్ వాటర్స్ని కాపాడుకునే గురుతర బాధ్యత భారతదేశానికి ఉంది. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ కానీ, మలక్కా స్ట్రేట్ కానీ, బాబెల్ మందేబ్ కానీ ఈ హిందూ మహాసముద్రంలో ఉన్నాయి. ఈ 3 చోక్ పాయింట్స్ కనుక మనం కాపాడుకోకపోతే, ఈ వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే షిప్పులు ఉన్నాయి చూడండి సార్, అవి ఆగిపోతే ప్రపంచ అతలాకుతలం అయిపోద్ది. ఒక్క స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ మూసుకుపోతేనే ఇంత ఇబ్బంది ఎదుర్కొంటాం. రేపొద్దున ఇండోనేషియా, మలేషియా మధ్య ఉన్న మలక్కా స్ట్రైట్ కనుక మూసుకుపోతే, ఇంకో పక్కన పొరపాటున చైనా తైవాన్ మధ్య యుద్ధం వస్తే, అమెరికా దానికి తైవాన్కి సపోర్ట్ చేస్తే భారతదేశం పరిస్థితి ఏంటి? సపోర్ట్ చేసినా చేయకపోయినా తైవాన్ నుంచి రావాల్సిన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అంటారు, మన ఫోనుల దగ్గర నుంచి, మన కంప్యూటర్ దగ్గర నుంచి, ల్యాప్టాప్ దగ్గర నుంచి, ఆల్ ఇంపార్టెంట్ స్మార్ట్ గూడ్స్లో ఉన్న చిప్ మేకింగ్ ఫ్యాక్టరీలో ఉన్న ముడి పదార్థము తైవాన్లో ఉంది. తైవాన్లో నుంచి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ మనకు భారతదేశానికి అందకపోతే పరిస్థితి ఏంటి? సో ఒక్క స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్తోనే మనం ఎనర్జీ సెక్యూరిటీలో వెలవెల్లాడుతున్నాం. అది ఫుడ్ సెక్యూరిటీ మీద ఇబ్బంది పెట్టింది. రేపొద్దున మలక్కా స్ట్రైట్లో కానీ, అయితే చైనా తైవాన్ మధ్య యుద్ధంలో కానీ, ఇటు బాబెల్ మందేబ్ అంటే ఇటు యెమెన్కి జిబూతీకి మధ్య రెడ్ సీ ఎర్ర సముద్రం నుంచి రావాల్సిన షిప్పులు, ఈ 3 ఆగిపోతే కానీ పరిస్థితి ఏంటి అనే దాని మీద, దీని మీద భారతదేశ యువతి యువకులు మేధోమథనం చేయాలి. కాంగ్రెసా, బీజేపీనా, కమ్యూనిస్టా, టీడీపీనా, తెలంగాణనా, ఆంధ్రానా, ఉత్తర భారతీయుడా, దక్షిణ భారతీయుడా, కమ్మ, కాప, రెడ్డ, మాల, మాదిగ, ఇది కాదు పంచాయతీ. పంచాయతీ ఒకటే. 1947 15th Augustన భారతదేశము కొన్ని లక్షల ప్రాణాలు పణంగా పెట్టి తెచ్చుకున్న, బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న స్వతంత్రాన్ని కాపాడుకుంటా 2047 కల్లా వికసిత్ భారత్ సాధించాలి అంటే, ఇటు చైనా నుంచి ఇటు అమెరికా నుంచి మనకి థ్రెట్ లేకుండా మనము సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా విరాజిల్లటానికి భారతదేశ యువత చేయాల్సిన డిస్కషన్ ఇది. కానీ
బాలకృష్ణ సినిమా, చిరంజీవి సినిమా, రామ్ చరణ్ సినిమా, అల్లు అర్జున్ సినిమా, ఐపీఎల్, ఆడియో ఫంక్షన్స్, పొదుపు మంత్రాలు. పొదుపు మంత్రాలు ఇది కాదండి నాగరాజు గారు. ఓకే. కడుపు కాలుతుంది, కడుపులో బగబగ మండుతుంది అంటే తెలుసా, రెండో స్వతంత్ర సంగ్రామం కనుక వస్తే అది చైనాకు వ్యతిరేకంగా కానీ అమెరికాకు వ్యతిరేకంగా కానీ, ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా అమెరికాకు వ్యతిరేకంగా రావడానికి మనం ఎంత ప్రిపేర్ అయి ఉన్నాము. ఆల్రెడీ ఒకసారి దాస్య శృంఖలాల్లో మనం 300 ఏళ్ళు పైన బ్రిటిష్ వాళ్ళు, అంత ముందల మొఘల్స్ మనల్ని పరిపాలించారు. ఇంకొకసారి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఒకటే జెండా, ఒకటే ఎజెండా. జెండా మువ్వెన్నెల పెంగళ వెంకన్న గారు ఇచ్చిన త్రివర్ణ పతాకము, అది మన జెండా. మన ఎజెండా సర్వసత్తాక సార్వభౌమ లౌకిక భారతదేశ రాజ్యాన్ని 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్తోనూ 11,098 కిలోమీటర్ల సువిశాల కోస్తా తీరం 9 కోస్తా రాష్ట్రాన్ని కాపాడుకుంటా ఆసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆ దేశం మీద ప్రేమ మాటల్లో కాకుండా చేతల్లో చూపించి కుల మత ప్రాంత వర్గ విభేదాలకు దూరం పెట్టి ఒకటే జెండా, ఒకటే ఎజెండా అనే స్ఫూర్తితో మొదలుకెళ్ళాలి నాగరాజు గారు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇది మన డాక్టర్ రమేష్ కన్యగంటి గారు చెప్పినది. చూద్దాం మరి ప్రజాప్రతినిధులు, పాలకులు అంతా కూడా కాన్వాయిలు తగ్గించుకోవడము, స్కూటర్ల సైకిళ్ళు వెళ్ళడం ఇది కాదు. నిజంగా అంటే మీ రాయితీలను, సబ్సిడీలను తగ్గించుకోండి. భారతదేశాన్ని ఒక శక్తివంతమైన దేశంగా నిలబెట్టాలంటే మనం ఏమి చేయాలో అది మేధోమదనం, అది దాని మీద మేధోమదనం చేయండి అని ఆయన ఒక చిన్న సలహా ఇచ్చారు. మరి దాన్ని ఎంతవరకు అందిపుచ్చుకుని ఆ విధంగా మన పాలకులు ముందుకు పోతారో వేచి చూద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. జై హింద్ సార్. థ్యాంక్ యూ.